Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patiwada, your daily Hindu analysis current affairs educator. Hope you all are doing good and okay. మీ అందరూ హ్యాపీగా ఉన్నారు, పండగని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మీ అందరికీ చెప్పినట్టే దిస్ 1 week వీ విల్ హ్యావ్ హిందూ అనాలిసిస్ ఇన్ ఎ రికార్డెడ్ వర్షన్. తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ స్టార్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి హాలిడే అనమాట. సో విత్ దట్ వీ విల్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ ఆన్ లైవ్ అనమాట. సో ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూజ్ దీస్ రికార్డెడ్ సెషన్స్ జుడిషియస్లీ. అందరూ కూడా మంచిగా ఉన్నారు, సో మీ అందరూ కూడా గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్తో ఉన్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు మొత్తం మనం 10 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. యా గైస్, మీ అందరికీ తెలిసిందే, ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యాస్ లాంచ్డ్ బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్. మీకు మొన్నటి వరకు తెలుసు, డిసెంబర్ వరకు బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ డిసెంబర్ మంత్ అంతా ఇచ్చాం. పాత ప్రైజెస్లో 20% ఆఫర్ ఇచ్చాం. చాలామంది కోర్సెస్ కొనుక్కున్నారు, బెనిఫిట్ అయ్యారు. సో చాలామంది మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు న్యూ ఇయర్కి ఏమైనా ఆఫర్స్ లేవా, ప్రైజెస్ పెరిగిపోయాయి కదా, ఇంత హై ప్రైజెస్ అయితే మేము కొనుక్కోలేమని చెప్తే, ఎల్టీఎక్స్ క్లాసెస్ మళ్ళీ మీ గురించి ఈ ప్రైజెస్ పెరిగినా సరే పాత ప్రైజెస్ కన్నా తక్కువగా ఇవ్వాలనేసి మనం బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ని ఏం చేసామంటే ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేసాం ఎప్పటి వరకు? సంక్రాంతి వరకు, January 15th వరకు ఎక్స్టెండ్ చేసాం. ఈ పెరిగిన ప్రైసెస్లో మీకు 20% ఆఫర్ ఇవ్వబోతున్నాను అనమాట. సో ఇలాంటి ఒక ఛాన్స్ మళ్ళీ రాదు, మళ్ళీ ప్రైస్ డ్రాప్ అనేది అప్పుడే మీకు కనబడదు. సో మీరు ఈ టైంలో యూటిలైజ్ చేసుకుంటేనే మీకు చాలా మంచిది. ఎందుకంటే లేకపోతే తర్వాత ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ వల్ల మెయిన్గా బర్డెన్ పడేది మన ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మన ఫీజెస్ పే చేసేది వాళ్ళే కదా, మన బ్రదర్ కానీ సిస్టర్ కానీ. మీరు వర్క్ చేసుకున్న, మీరు పార్ట్ టైం వర్క్ చేస్తూ డబ్బులు కట్టినా మనీ అనేది ఎవరికి ఊరికే రాదు. సో గుండంకులు చెప్తారు కదా, సో డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం? ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు క్లాసెస్ అనేవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో అప్పుడు క్లాసెస్ని కొనుక్కోవడం అనేది చాలా అంటే చాలా మంచి ఒక ఆలోచన అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. సో మీ అందరికీ తెలిసిందే, జనవరి వచ్చిందంటే ఇట్స్ ప్రిలిమ్స్ పీరియడ్. మీ అందరికీ న్యూ ఇయర్ ఎట్లనో మాకు ఇది ప్రిలిమ్స్ పీరియడ్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మనందరికీ ఇది ఒక ప్రిలిమ్స్ పీరియడ్. ఎందుకంటే జనవరి నుంచి మే వరకు రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రిపరేషన్, ఒక తపస్సులో ఉంటాం అనమాట. ఈ రిగరస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ లోపల ఒకవైపు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఒకవైపు స్టాటిక్ చదవాలి, ఒకవైపు టెస్ట్ సిరీస్ చదవాలి, ఒకవైపు రివిజన్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. చాలా అంటే చాలా బర్డెన్ ఉంటుంది, టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మీకు హెల్ప్ చేయడానికి మేము బ్లాక్ బస్టర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొస్తాం అనమాట. ఓన్లీ టు హెల్ప్ యూ గైస్. ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీ అందరికీ హెల్ప్ చేయడం కోసం సురేష్ సార్ ఆలోచించారు. ఎట్లయినా ఇయర్ చాలామంది ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి ప్రిలిమ్స్ అవ్వాలి, మన సైడ్ నుంచి స్టూడెంట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ బెనిఫిట్ అవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 క్రాష్ కోర్స్ తీసుకొచ్చేసాం, ఓన్లీ మీకోసం అనమాట. సో ఇందులో మీకు ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ హ్యాక్ సిరీస్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ మీకు సమ్యక్ సార్ 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఏంటి 13 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? ఏంటి సార్ అలా అయితే దీన్ని హ్యాక్స్ అని ఎందుకు పెట్టారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని పెట్టచ్చు కదా. ఈ హ్యాక్స్ అని ఎందుకనంటే ఇందులో సమ్యక్ సార్ మీకు కాన్సెప్టే యూజ్ చేయరు. మీరు చదువుకున్న నాలెడ్జ్ యూజ్ చేయకుండా మీరు అక్కడికి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు అసలు క్వశ్చన్ రాదు. అలాంటి టైంలో మీరు ఎట్లా బిట్టిన్ చేయాలి, అలాంటి టైంలో మీరు ఎట్లా మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఒక స్ట్రాటజీని చెప్తానమాట. దాన్నే ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ ఉంటుంది. మీకున్న బేసిక్ నాలెడ్జ్తో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు, మీరు ఎట్లయినా ప్రిలిమ్స్ అయ్యేటట్టు సమ్యక్ సార్ చేస్తారనమాట. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రస్ట్ హిమ్. ఎందుకంటే అతను 2 yearsగా దీన్ని పాటించి మోర్ దెన్ 115 మార్క్స్ వస్తున్నాయి అతనికి ప్రిలిమ్స్లో. 115, మోర్ దెన్ 115 అంటే అది నార్మల్ స్కోర్ కాదు. ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్కోర్స్లో అది ఉంటుందన్నమాట. సో ఈ ప్రిలిమ్స్ 2026 హ్యాక్స్ కోర్స్ అనేది యూట్యూబ్ లైవ్లో మీకు ఒక డెమో సెషన్ ఉంది, మీరు అందులో వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదనుకుంటే యూ కెన్ యాక్సెస్ అవర్ రికార్డెడ్ వర్షన్స్, అక్కడైనా మీరు చూడొచ్చు. సో ఇది 3000 రూపీస్ది, మీకు 20% ఆఫ్తో 2400కి వస్తుంది. ఇది January 15th వరకే ఉంది ఆఫర్, తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ ఇట్. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. నార్మల్గా టెస్ట్ సిరీస్ అనేది అందరికీ తెలిసిందే, బట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ బెనిఫిట్ ఏంటంటే యూ విల్ గెట్ క్లాసెస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్. వీడియో ఎక్స్ప్లెనేషన్తో బెనిఫిట్ ఏంటంటే
ఇన్ అండ్ అరౌండ్ ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇది 5,000 రూపీస్ది మీకు 4,000కి వస్తుంది. థర్డ్, కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్. ఈ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఏదైతే ఉందో నేను చేయబోతున్నాను. ఎవరైతే మీ మనీష్ సార్ ద ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ మీ అందరికి ప్రొవైడ్ చేస్తున్నాను, నేను ప్రిలిమ్స్ ఓరియంటేషన్గా అన్ని సబ్జెక్ట్స్ని కొట్టబోతున్నాను అనమాట. ఇది 3,000, 2,400కి వస్తుంది. ఇప్పటికే చాలామంది మనీష్ సార్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నారని కోర్స్ కొనుక్కుంటున్నారంట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ట్రస్టింగ్ మీ. నాకు అది అంత హ్యాపీనెస్ ఇస్తుందంటే ఐ కాంట్ ఈవెన్ సే. ఇంకా మొన్న ఎవరో కామెంట్ పెట్టారు వీడియో కింద, సార్ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ఇవ్వండి సార్ అని. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు కాల్ చేసి మేము మనీష్ సార్ మెంటర్షిప్ జాయిన్ అవుతామన్నా మీకు ఇస్తారు. సో మీకు ఆ బెనిఫిట్ కూడా ఉంది. సో ఎల్టీఎక్స్ క్లాసెస్కి కాల్ చేయండి, మీకు నచ్చిన ఫ్యాకల్టీ మెంటర్షిప్ తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు నా మెంటర్షిప్ కూడా దొరుకుతుంది అనమాట. సో యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఫోర్త్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. సో మీ అందరికీ తెలిసిందే ఈ టైంలో సబ్జెక్ట్ చదవడం అంటే చాలా చాలా కష్టం. సో దీన్ని మీకు హెల్ప్ చేయడానికి మనం ఏం చేసామంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ లాంచ్ చేసాం. ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ మీకు ఏ ఏరియాస్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ ఇంపార్టెంట్ కాదు అని దృష్టిలో పెట్టుకొని మీకు క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఎన్వైర్న్మెంట్, సైన్స్ అంటే నేను డీల్ చేయబోతున్నా టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ 1,500, మీకు 1,200కే వస్తుంది. అండ్ లాస్ట్ జియోగ్రఫీ మ్యాపింగ్. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తుంది. సో జియోగ్రఫీ మ్యాపింగ్ క్వశ్చన్స్ మీరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి కోర్స్ తీసుకొచ్చాం. ఇది 1,000 రూపీస్ది మీకు 800కే వస్తుంది అనమాట. ఆల్ ద అబౌవ్ క్రాష్ కోర్సెస్ మీకు 12,000 రూపీస్వి 9,600కే వస్తున్నాయి. ఇది ఒక నార్మల్ ఆపర్చునిటీ కాదు. దిస్ ఈస్ ద ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎల్టీఎక్స్. మేము స్టూడెంట్స్ బెనిఫిట్ కోసమే ఆలోచించి ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. దీని వెనకాల ప్రాఫిట్ మోటివ్ కానీ ఏమీ లేదనమాట. సో కోర్సెస్ ఆర్ వ్యాలిడ్ టిల్ 31st December 2026. ఎవరైతే ఎల్టీఎక్స్ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో మన ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ మీ అందరికీ కోర్స్ 4,800కే వస్తుంది. ఇది బయట వాళ్ళకైతే 9,600, ఎల్టీఎక్స్ స్టూడెంట్స్కి 4,800కి వస్తుంది అనమాట. ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అందుకోసం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సో మేము వాళ్ళకి ఆ ప్రైజెస్ తగ్గించడం జరిగిందనమాట. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి 9,600కి వస్తుంది. ఇది January 15 వరకే. తర్వాత మీరు 12,000 పే చేయాలి. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో మీకు ఈ కోర్స్ గురించి ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, మీకు పిక్ చేసుకుంటారు. షీ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. ప్రతి కోర్స్ గురించి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చెప్తారనమాట. సో డౌన్లోడ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అయితే ఏదో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులోపల కోర్సెస్ని డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా, ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, ఏది ఇబ్బంది ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. నెక్స్ట్, బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్. చెప్పా కదా, 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. యూపీఎస్ ఇన్ఫినిటీ ముందు 70,000 ఉండింది, ఇప్పుడు 80,000 అయింది. అయినా సరే మీకు 64,000కి వస్తుంది 20% ఆఫర్తో. గ్రూప్ 1 ఇన్ఫినిటీ ముందు 60 ఉండింది, ఇప్పుడు 56కి వస్తుంది 20% ఆఫర్తో. ముందు దానికంటే తక్కువకి వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 24కి వస్తుంది, ముందు 25. సో మీకు ఎట్లా చూసుకున్నా ఇవనేవి తక్కువ ప్రైజెసే. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు ఈఎంఐ ఆప్షన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈఎంఐ ఆప్షన్ ఉండడం రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బెనిఫిట్. మన ఇన్ఫినిటీ కోర్సెస్తో బెనిఫిట్ ఏంటంటే మీకు క్లాసెస్ టాప్ లెవెల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా ఫ్యాకల్టీతో వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ దొరుకుతాయి. టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతిదీ కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ఫినిటీ కోర్సెస్లో దొరుకుతాయి అనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఆపర్చునిటీ. ఇంకా ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రతి కోర్సు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. యూ విల్ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు తెలిసిందే కదా. సో వెన్ యూ గెట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ యూ విల్ గెట్, మీకు ఎప్పటికైనా మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, లేదా డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్, మీ ప్రిపరేషన్ అయినంత వరకు మీరు యూపీఎస్సీ కొట్టినంత వరకు ఎల్టీఎక్స్ క్లాసెస్ మీతో ఉంటుందన్నమాట. సో ఈ ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఓన్లీ till 15 Jan. అప్పటి నుంచి ప్రైజెస్ అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 80,000 అయిపోతుంది,
గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 అయిపోతుంది అండ్ గ్రూప్ 2 ఇన్ఫినిటీ 30,000 అయిపోతుంది అనమాట. సో ఈ కోర్సెస్ అన్నీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతీ మ్యామ్ ఉంటారు ఎల్టీఎక్స్ హెల్ప్ డెస్క్లో. షీ విల్ హెల్ప్ యూ ఆర్ డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్. సో మీరు ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారు, ఏం చేయాలన్నా యూ విల్ గెట్ డెమో యాక్సెస్ ఆల్సో. డెమో యాక్సెస్తో బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఎట్లా టీచ్ చేస్తారో చూసుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి, దెన్ ఓన్లీ చూజ్ అవర్ ఎల్టెక్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ ఇస్ ఇన్ విశాఖపట్నం. సో మీరు విశాఖపట్నం వస్తే ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో మీకు ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ గైస్ కెన్ యూటిలైజ్ ఇట్. సో సేమ్ ఎల్టెక్స్ క్లాసెస్ అనేది తెలుగు మీడియం లోపలికి వచ్చిందనమాట. సో బయట తెలుగు మీడియం లోపల మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు, మంచి ఫ్యాకల్టీ లేరు, కంటెంట్ కరెక్ట్గా ఉండట్లేదు, ర్యాంక్స్ రావట్లేదు. బట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో అందుకోసమే మన సురేష్ సరే మీకు ఎకానమీ చెప్తారు, మన ప్రసాద్ సరే జాగ్రఫీ చెప్తారు, మన శృతి మేడమే మీకు హిస్టరీ చెప్తారు అనమాట. సో మీకు బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని వచ్చాం. సో బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్లో ఎల్టీఎక్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా బెనిఫిట్. సివిల్స్ ఇన్ఫినిటీ ఏదైతే ఉందో మీకు 80,000 64కి వస్తుంది, గ్రూప్ 1 ఇన్ఫినిటీ 70,000 56కి వస్తుంది, గ్రూప్ 2 30,000 24. ఎందుకంటే ఏపీ తెలంగాణ ఏదైతే ఉందో మనకి ఏపీ తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి. మాకు వస్తున్న ప్రకారం మెగా గ్రూప్ 2 మెగా గ్రూప్ 1 ఉండబోతున్నాయి. 150 to 180 గ్రూప్ 1, నియర్లీ 700 to 800 గ్రూప్ 2 ఉండబోతున్నాయి. అదొక నార్మల్ నెంబర్ కాదు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ నెంబర్. సో యూ కెన్ చూస్ దిస్ అనమాట. ప్రతి కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం, మీరు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. సో ఆఫర్స్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ January 15. మీకు January 15 వరకు ఆఫర్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి. సో కాల్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్ అనమాట. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ ఏంటంటే ఫస్ట్ 2 మెయిన్స్ ఆర్టికల్స్ అండ్ 4 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ పిక్ చేసుకున్నా ఇవాళ. ఫస్ట్, ఆర్ ఇండియన్స్ స్మాల్ టౌన్స్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ అర్బనైజ్డ్. సో మన టౌన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మాదే విజయనగరం. మా విజయనగరం అనేది చిన్న టౌన్. సో ఆర్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ అర్బనైజ్డ్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇది మంచిదా చెడ్డదా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్, ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ ఏఐ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి దానివల్ల బెనిఫిట్స్, ఇంకొకటి దాంట్లో లోపల ఉండే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్, అట్లా ఇప్పుడు ఒక డైమెన్షన్ ఏంటి అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో అన్ని డైమెన్షన్స్లో మనం ఎప్పుడైతే ఒక టాపిక్ని ప్రిపేర్ అయి ఉంటామో మనం ఆ క్వశ్చన్స్ని ఎఫెక్టివ్గా మల్టీ డైమెన్షనల్గా ఆన్సర్ చేయడానికి మనకి ఛాన్స్ వస్తుందన్నమాట. థర్డ్, డ్రగ్ అబ్యూస్ థ్రెటన్స్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. వైస్ ప్రెసిడెంట్ మన సిపి రాధాకృష్ణ ఎవరైతే ఏం చెప్పారో, డ్రగ్ అబ్యూస్ వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. ఫోర్త్, 2 with suspected నిఫా ఇన్ఫెక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ క్రిటికల్. సో ఇక్కడ నిఫా అన్నాడు. సో నిఫా అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్, డెలివరీ ప్లాట్ఫామ్స్ టు స్టాప్ 10 minute సర్వీస్. మీ అందరికీ బ్లింకిట్, స్విగ్గీ అన్నీ తెలిసే ఉంటాయి కదా, 10 minutes డెలివరీ. సో దాని గురించి అనమాట ఆర్టికల్. చాలా మంచి ఆర్టికల్, గవర్నమెంట్ అడిగితే ఆపేస్తానని. సిక్స్త్, ఉత్తరాఖండ్ సీక్స్ IAF selves as forest fire ranges in the Valley of Flowers for 5th day. సో Valley of Flowers నేషనల్ పార్క్ ఉంది కదా ఉత్తరాఖండ్ లోపల, అక్కడ ఏమయ్యంట ఫారెస్ట్ ఫైర్ అయిందంటే. ఇది ఎన్నో రోజు అంట, 5th డే అంట. కంటిన్యూస్గా 5 days నుంచి ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి అనమాట. సో ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ అవర్ టోపోగ్రఫీ, ఆన్ అవర్ జియోగ్రఫీ అనేది చూస్తాం అనమాట. సో చూసారా, మనం మల్టిట్యూడినల్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఫస్ట్ సొసైటీ చూసాం, తర్వాత సైన్స్ అండ్ టెక్, థర్డ్ గవర్నెన్స్, ఫోర్త్ మళ్ళీ నిఫా వైరస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపలికి వస్తుంది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇది గవర్నెన్స్ లోపలికి వస్తుంది, ఎన్వైర్న్మెంట్ లోపలికి వస్తుంది. సో మనం మ్యాక్సిమం మన హిందూ అనాలిసిస్ని సైంటిఫిక్గా ఉంచడానికి, ఎఫెక్టివ్గా ఉంచడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాం. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ గైస్ ఈజ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం, నా కోసం కాదు. నేను ఎస్టాబ్లిష్ అయిపోయాను, నేను హిందీ అనాలిసిస్ డైలీ చెప్తాను. బట్ టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అవర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ నీడ్ ఫర్ ఎ గుడ్ అనాలిసిస్, సో వాళ్ళ చేతికి మన అనాలిసిస్ వెళ్తే
ఆ రోజు మనం సక్సెస్ అయినట్టు. మెయిన్గా నేను. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్గా మన తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవ్వాలి. బెస్ట్ కంటెంట్ మనం ఇచ్చినప్పుడు అందరికీ రీచ్ అవ్వడమే మన యొక్క ఎయిమ్ అనమాట. సో మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో 20% ఆఫర్ ఉండింది, మీ అందరికీ తెలిసిందే. వీ హ్యావ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఏ కోర్స్ అయినా సరే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం. సో మన దగ్గర ఆప్షనల్స్కి బయట ఉన్న ఆప్షనల్స్కి డిఫరెన్స్ ఏంటంటే బయట 50K to 60K ఉంటాయి ఆప్షనల్స్, బట్ మన దగ్గర ఆప్షన్ ఫీజు చూడండి 30,000 ఓన్లీ. ఇట్ ఈస్ వెరీ వెరీ లో కాస్ట్. 30,000 ఓన్లీ, దట్ టు వితౌట్ 20% ఆఫ్ వీ విల్ గెట్ ఫర్ 24,000 ఓన్లీ. సో మన దగ్గర ఉన్న ఆప్షన్స్ చూడండి: PSR పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్ కూడా మన దగ్గర కాంప్రిహెన్సివ్లీ అవైలబుల్ ఉన్నాయి. మీకు కంటెంట్తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ టెస్ట్ సిరీస్ పెడుతూ ప్రతిదీ కూడా ఇస్తున్నాం అనమాట అట్ వెరీ వెరీ లో కాస్ట్ ఆఫ్ 24,000. సో రేపటితో ఈ ఆఫర్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. సో అందరూ భోగి ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎవరెవరైతే ఎల్టెక్స్ క్లాసెస్లో కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో డెమో విందామన్నా ఏం చేద్దామన్నా డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, షీల్ పిక్ యువర్ కాల్. మీకు గైడ్ చేస్తారు, డెమో యాక్సెస్ ఇస్తారు. వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకున్న తర్వాత ఏది బెస్ట్ అయితే అది పిక్ చేసుకోండి అనమాట. మై ఓన్లీ సజెషన్ ఈజ్ చూజ్ ఎల్టీఎక్స్. ఇట్ ఈస్ ప్రో స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎప్పుడు నిరంతరం మీ గురించి ఆలోచించే ఒక ఇన్స్టిట్యూట్ లోపల వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనమాట మనం. సో మన ఎల్టెక్స్ క్యాంపస్ ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. సో దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నియర్ బై, మన దగ్గర ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై కెన్ అప్రోచ్ ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. ఒకసారి రండి, డెమో చూడండి. నేను ఉంటాను, ఎవ్రీడే పాలిటీ చెప్తా, హిందూ అనాలిసిస్ చెప్తా. సరదాగా రండి, వచ్చేసి మీరు జస్ట్ ఒకసారి చూడండి ఎట్లా అవుతుంది, ఇక్కడ ఏంటి అట్మాస్ఫియర్ ఏంటి అని చూసిన తర్వాత యూ విల్ కంపల్సరీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద థింగ్ అనమాట. సో let's get started with our analysis. Are India's small towns being increasingly urbanized? So before that, అందరికీ హ్యాపీ భోగి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే మీరు అందరూ ఈ వీడియో ఎక్కడి నుంచో చూస్తారు కాబట్టి ఎక్కడి నుంచి చెప్పాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ భోగి. సో భోగి అంటే ఏంటి? మీరు నార్మల్గా ఏవేవైతే పాత వస్తువులు, చెక్క, కర్ర ఇవన్నీ తీసుకొని వచ్చి వెలిగించి పండగ చేసుకుంటారు. సో ఇది నార్మల్ థింగ్. బట్ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే నేను లైఫ్ని ఎట్లా చూస్తానంటే లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. ఎగ్జాంపుల్, మీ అందరికీ యూపీఎస్సీ ఎందులోపల కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి మీకు గంగా రివర్ సిస్టమ్ గురించి చెప్తాను. నార్మల్గా రివర్ సిస్టమ్ లోపల బాబర్, తెరై, బాంగర్, కాదర్ అని 4 రీజియన్స్ ఉంటాయి. మీరు జాగ్రఫీలో చదువుతారు. బాబర్ ఈజ్ అ రీజియన్ వీరి పెద్ద బౌల్డర్స్ అన్నీ వచ్చి పడిపోవడం వల్ల రివర్ మీకు కనబడదు అనమాట. రివర్ ఎప్పుడు కింద ఫ్లో అవుతూ ఉంటుంది. తెరై రీజియన్కి వచ్చినప్పటికి పెద్ద రాయలు కాస్తే చిన్న రాయలు అయినప్పటికీ రివర్ అనేది రీఎమర్జ్ అవుద్ది అనమాట. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోద్ది. సో మన లైఫ్, మన ప్రిపరేషన్ కూడా అంతే అనమాట. ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా పాస్ట్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోవాలి. పాస్ట్ని మర్చిపోవడం అంటే అందులోపల మనం ఏమైనా తప్పులు చేస్తే వాటిని కరెక్ట్గా రీఎన్ఫోర్స్ చేసుకొని, వెదర్ ఇట్ మే బి రిలేషన్షిప్, మీరు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండొచ్చు, కానీ మీరు చేసిన తప్పుల వల్ల మీ ఇద్దరు బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదా అమ్మాయి చేసిన తప్పు వల్ల మీరు బ్రేకప్ అయి ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు, అందులో నుంచి నేర్చుకోండి. ఇవాళ ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్లో ఏదో తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అది నేర్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో భోగి అనే ఫెస్టివల్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా పాస్ట్లోనే హింజ్ అయిపోయి ఉండకండి, ఎందుకంటే అది అయిపోయింది. దాన్నే తలుచుకుంటూ, దాన్నే బాధపడుతూ, నేను చదవలేదు, నేను చదవలేదని బాధపడేదానికంటే ఏ వాళ్ళు చదవండి. ఎందుకంటే నిన్న చదవలేదని ఏ వాళ్ళు బాధపడుతున్నావంటే ఏ వాళ్ళు కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నట్టే. మై ఓన్లీ సజెషన్ ఫర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఓవర్ ఇయర్. సో మీరు ఈ ఇయర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పాస్ట్ మెమొరీస్ అన్నిటిని పక్కన పడేసి మీ ప్రిపరేషన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సో ఇవాళ నుంచే కొత్తగా స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. అందులో ఎంతైతే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టగలమో అంత ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద స్మాల్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ గైస్. ఎందుకంటే రేపు ఎల్లుండు హిందూ అనాలిసిస్ ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్
cope up with that. Okay. The article examines how India's urban transition దీనికి ముందు ఒక డేటా ఇస్తాను. అకార్డింగ్ టు 2023-24 ఎకనామిక్ సర్వే, by 2030 40% of the population will be in urban areas. నార్మల్గా 2 ఏరియాస్ ఉంటాయి, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అంటే ప్రెడామినెంట్లీ అగ్రికల్చర్ క్లాస్ ఉంటారు, అర్బన్ ఏరియాస్ అంటే ప్రెడామినెంట్లీ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. సో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2023-24 ప్రకారం ఏంటంటే బై 2030 ఎంత పర్సెంట్ పాపులేషన్, 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో దిస్ షోస్ వాట్ పీపుల్ అనేవాళ్ళు బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కేర్ అన్నిటికీ కోసం కూడా అర్బన్ ఏరియాస్కి వస్తున్నారనమాట. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఆర్ ద అడోబ్ ఆఫ్ దోస్ ఫెసిలిటీస్ లైక్ బెటర్ ఎలక్ట్రిసిటీ, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బెటర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్ అనమాట. సో అందుకోసం ఈ అర్బన్ ఏరియాస్ అనేవి కంజెస్టెడ్ అయిపోతున్నాయి. మీ అందరికీ తెలిసినవే. ఒకప్పుడు వైజాగ్ వెళ్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇష్టం వచ్చినట్టు తిరుక్కున్నాను. ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఏమైపోతుంది, అర్బన్ ఏరియా అయిపోవడం, చాలా బాగా పెద్ద సిటీ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చేయడం వల్ల అసలు ఖాళీ ఉండట్లేదు, అసలు తిరగడానికి కూడా ఏమి ఉండట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్ how India's urban transition is increasingly unfolding through the rapid growth of small towns. సో పెద్ద పెద్ద సిటీసే పెరగడం కాదు, చుట్టుపక్కల ఉన్న టౌన్స్ కూడా పెరుగుతున్నాయి. రాదర్ దెన్ ఓన్లీ మెగా సిటీస్. ఓన్లీ మెగా సిటీస్ అంటే హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు కాకుండా వేరే వేరే ఏరియాస్ కూడా డెవలప్ అవడం స్టార్ట్ చేశాయి అనమాట. అదే చెప్తున్నాడు చూడండి. అండ్ క్వశ్చన్స్ వెదర్ దిస్ ట్రెండ్ ఆఫర్స్ ఎ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు ద మెట్రోసెంట్రిక్ అర్బనైజేషన్. సో ఏదైతే మనం ప్రతిసారి జాబ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, అలా కాకుండా విశాఖపట్నం వెళ్ళు, విజయనగరం వెళ్ళు, ఇక్కడ కూడా నీకు అర్బన్ ఏరియా బాగా డెవలప్ అయితే ఇక్కడ జాబ్స్ జరుగుతాయి అనమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్. ఇండియాస్ అర్బన్ నెరేటివ్ బియాండ్ మెగా సిటీస్. ఇండియాస్ అర్బన్ డిస్కోర్స్ ఈజ్ డామినేటెడ్ బై మెట్రోస్ అండ్ మెగా సిటీస్. మీ అందరికీ తెలిసింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇవన్నీ ఏంటి మెట్రోస్ అండ్ మెగా సిటీస్. బట్ ద మెజారిటీ ఆఫ్ ది అర్బన్ సెటిల్మెంట్స్ ఆర్ స్మాల్ టౌన్స్ విత్ పాపులేషన్ బిలో 1 lakh. సో మనం మ్యాక్సిమం ఏమనుకుంటున్నాం, అర్బన్ డిస్కోర్స్ అంటే మీకు ఇప్పుడు అర్బన్ ఏరియా అంటే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్, బెంగళూరు, అవన్నీ పెద్ద పెద్ద సిటీస్ గుర్తొస్తాయి. బట్ మెజారిటీ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్ అనేవి ఏంటి, స్మాల్ టౌన్స్. విజయనగరం ఇప్పుడు మేము ఉండేది అర్బన్ ఏరియా, మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ నియర్లీ 9,000 census and statutory towns, only 500 qualify as large cities. సో పెద్ద సిటీస్ కింద ఎన్ని అవుతాయి అంటే ఓన్లీ 500 అంట. అంటే మిగిలిన 8,500 టౌన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ సిటీసే కదా, ఇండికేటింగ్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్ టువర్డ్స్ స్మాల్ టౌన్ అర్బనైజేషన్. ఇప్పుడు స్మాల్ టౌన్ అర్బనైజేషన్ జరుగుతుంది, ప్రతి ఏరియాస్ లోపల పీపుల్ డెవలప్ అవుతున్నారు. విజయనగరంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో హిస్టారికల్ రూట్స్ ఆఫ్ స్మాల్ టౌన్ ప్రొలిఫరేషన్ ఫ్రమ్ 1970s to 1990s. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970s to 1990s. క్యాపిటల్ అక్యుములేషన్ వాజ్ ఆర్గనైజ్డ్ త్రూ మెట్రోపాలిటన్ సెంటర్స్. ఆ గ్యాప్లో, ఆ 20 years గ్యాప్లో ఎక్కడే ఏది, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ లేటర్ బెంగళూరు అండ్ హైదరాబాద్. మీకు మెట్రో సిటీస్ అంటే 5 cities గుర్తొస్తాయి, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు అండ్ హైదరాబాద్. దీస్ సిటీస్ అబ్జర్వ్డ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, లేబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టింగ్ యాజ్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్. సో ఇక్కడ గవర్నమెంట్స్ అనేవి యాక్టివ్గా పుష్ చేసి అనమాట, డబ్బులు ఖర్చు పెట్టించాయి. ప్రైవేట్ సెక్టర్ రావడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగింది, లేబర్ వచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. సో దానివల్ల ఏమైంది, అక్కడి నుంచి జీడిపి రావడం స్టార్ట్ అయింది. దే హావ్ బికమ్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది, అక్కడే లేబర్కి వెళ్ళి ఎవరు పని చేసుకోవడానికి, అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద రోడ్స్, బిల్డింగ్స్ అన్ని కట్టారు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగింది. సో అందుకోసం అవి ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ అయ్యాయి అనమాట. సో సిటీస్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్ ఇన్ మెట్రోస్ అనమాట, క్రైసిస్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్ ఇన్ మెట్రోస్. సో దీనివల్ల ఏమైంది, క్రైసిస్ ఏమైంది, మెట్రోస్ హ్యావ్ నౌ రీచ్డ్ లిమిట్స్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్. మెట్రోస్ అనేవి ఇప్పుడు ఏం రీచ్ అయిపోయి, లిమిట్స్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్. జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు మినిమం 1 hour పడుతుంది. అదే టైంలో నేను విజయనగరం నుంచి వైజాగ్ 60 kilometers వెళ్ళిపోతున్నాను. దేనివల్ల,
ఓవర్ అక్యుములేషన్ వల్ల. సేమ్ అదే ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళడానికి అక్కడ అంత పడుతుంది. ల్యాండ్ ప్రైజెస్ డిటాచ్డ్ ఫ్రమ్ ప్రొడక్టివ్ యూజ్. సో ల్యాండ్ ప్రైజెస్ అనేవి ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెరిగిపోయి, సో దాన్ని ఇప్పుడు ప్రొడక్టివ్ యూజ్కి యూజ్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, నేనే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ప్రైజెస్ అనేవి ఎంత పెరిగిపోయాయి అంటే ప్రొడక్టివ్ యూస్కి అప్పుడు ఉపయోగం లేదు. థర్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెచ్డ్ బియాండ్ కెపాసిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెచ్డ్ బియాండ్ కెపాసిటీ, కావాల్సిన దానికంటే ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడే సిటీ, ఎక్కడ పడితే అక్కడే ఇల్లులు, ఎక్కడ పడితే అక్కడే అన్నీ అవడం వల్ల కెపాసిటీ దాటిపోయింది అనమాట. సో అర్బన్ ఏరియాస్కి ప్రతి ఏరియాకి ఒక థ్రెషోల్డ్ కెపాసిటీ ఉంటుంది. థ్రెషోల్డ్ కెపాసిటీ దాటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మేకింగ్ సిటీస్ అన్లివబుల్ ఫర్ వర్కింగ్ క్లాస్. ఎగ్జాంపుల్ ఢిల్లీ లోపల మేము ఉండే ఒక ఫ్లాట్ కాస్ట్ 3 రూమ్లు ఉండేవి, మొత్తం కలిపి 70,000. ఒక్కొక్క రూమ్కి 20,000 కట్టేవాళ్ళం మేము. సో 70,000 అయ్యేది. అంటే 3 BHK ఫ్లాట్ మన ఊర్లో అయితే అదే మీకు 8,000కి రెంట్కి వస్తే ఢిల్లీలో 70K. సో రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మేకింగ్ సిటీస్ అన్వైబుల్ ఫర్ వర్కింగ్ క్లాసెస్. ఇంకా దిస్ హ్యాస్ ట్రిగర్డ్ ఎ స్పేషియల్ షిఫ్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ టువర్డ్స్ స్మాల్ టౌన్స్. దీన్ని ఏమంటామంటే పెరిఫరల్ ఏరియాస్ అంటాం. వీటిని ఏమంటాం పెరిఫరల్ ఏరియాస్ ఆర్ టౌన్స్ అంటాం అనమాట. సో దీనివల్ల ఇది జరుగుతుంది. సో చేంజింగ్ రోల్ ఆఫ్ స్మాల్ టౌన్స్. సో క్రైసిస్ ఇన్ అర్బన్ ఏరియాస్ చూసాం కదా. మెయిన్ ఏంటి, మెట్రోస్ వల్ల ఏమైపోయింది, ఓవర్ అక్యుములేషన్ అయిపోయింది, ల్యాండ్ ప్రైజెస్ దాటి పెరిగిపోయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బియాండ్ కెపాసిటీ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో దీనివల్ల పీపుల్ ఇటు వచ్చేస్తున్నారు. చేంజింగ్ రోల్ ఆఫ్ స్మాల్ టౌన్స్. స్మాల్ టౌన్స్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్. సో ఇప్పుడు ఏమన్నాను, ఇక్కడ ఒక పదం వాడాను చూడండి, పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, స్మాల్ టౌన్స్ ఆర్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్ అంట. ఒకప్పుడు మేము పాలిటీ చదువుతున్నప్పుడు, మాది పిఎస్ఐఆర్ ఆప్షనల్, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నప్పుడు పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ చదివాళ్ళు అనమాట. అంటే దే ఆర్ నాట్ రూరల్ ఏరియాస్, దే ఆర్ నాట్ అర్బన్ ఏరియాస్. ఈ మధ్యలో ఉండే ఏరియాస్ని ఏమంటాం అంటే పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం. సో ఇక్కడ రూరల్ ఏరియాస్ లాగా తక్కువగా ట్యాక్స్లు ఉంటాయి, బట్ అర్బన్ ఏరియాస్ లాగా ఉండే సౌకర్యాలు అన్ని దొరుకుతాయి. వీటినే పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం అనమాట. పీపుల్కి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు వెళ్ళి చుట్టూ దూరం నుంచి వస్తుంటారు. మీరే చాలా మంది ఉంటుంటారు. సిటీ లోపల కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో బతుకుతారనమాట. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ప్రైజెస్ తక్కువ ఉంటాయని. వాటిని పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం అనమాట. సో ఇక్కడ వాటిని ఏమంటున్నాడు చూడండి, స్మాల్ టౌన్స్ ఆర్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. సో స్మాల్ టౌన్స్ అనేవి ఏంటంట, నాట్ పెరిఫరల్ టు అర్బనైజేషన్ అంట, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ సచ్ ఎస్ సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్. చూడండి, మన ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఎప్పుడైతే మీరు వీఆర్ లివింగ్ ఇన్ అ ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి ఎప్పుడైతే మీరు స్టేట్స్ ఎగ్జాంపుల్స్ రాస్తారో మన ఆన్సర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, సత్తెనపల్లి గుంటూరు దగ్గర ఉంటుంది, సత్తెనపల్లి. నెక్స్ట్ దమ్తారి ఛత్తీస్గఢ్లో ఏరియా పేరేంటి, దమ్తారి. థర్డ్ బారాబంకి యూపీ అంట. హసన్ కర్ణాటకలో హసన్ బాగా ఫేమస్. బోంగ్యాంగ్ అస్సాం అండ్ ఉనా హిమాచల్ ప్రదేశ్ ఇల్లుస్ట్రేట్ దిస్ ట్రెండ్ అనమాట. సో ఏవైతే ఈ అర్బన్ టౌన్స్ ఉన్నాయో ఇవి చూపిస్తుందంటే దేర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ సత్తెనపల్లి ఫ్రమ్ ఏపీ, ఇది మీకు గుర్తుండిపోద్ది కదా. దమ్తారి గుర్తుండకపోయినా హసన్ గుర్తుంటుంది, కర్ణాటక. ఈ 2 ఏరియాస్ రాసుకొని సరిపోతుంది అనమాట. దీస్ టౌన్స్ ఫంక్షన్ యాజ్ ఎ లాజిస్టిక్ హబ్స్. సో ఈ టౌన్స్ ఎట్లా యాక్ట్ చేస్తున్నాయంట, లాజిస్టిక్స్ హబ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయంట. ఎగ్రో ప్రాసెసింగ్, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఏదో ప్రొడ్యూస్ చేసే ఎక్సెస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుందో వాటిని ప్రాసెస్ చేస్తే వాటి షెల్ఫ్ లైఫ్ పెరిగి డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. వేర్ హౌస్ టౌన్స్, అక్కడ దాచుకోవడానికి. కన్స్ట్రక్షన్ ఎకానమీస్, సర్వీస్ సెంటర్స్ అండ్ కన్జంప్షన్ మార్కెట్స్. ఈ టౌన్స్ ఎట్లా మారిపోయాయంటే ఇవి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్లో రాస్తారో మీ ఆన్సర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఈ ఏరియాస్ అనేవి చదువుకోవాలన్నమాట. యూపీఎస్సీకి ఎవ్వరూ చదవరు ఈ ఏరియాస్, అందరికీ ర్యాంక్ కావాలంటారు. ఇవన్నీ మనం ఎప్పుడైతే చదువుకుంటాం యాజ్ అ మనీసర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఈ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఈ ఏరియాస్ ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి, లాజిస్టిక్ హబ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. వేర్ హౌస్ టౌన్స్, గుడారాలు అంటారు కదా, వాటిలాగా ఎగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ ఎకానమీస్, సర్వీస్ సెంటర్స్ అండ్ కన్జంప్షన్ మార్కెట్. కన్జంప్షన్ అంటే ఇక్కడ పీపుల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దే అబ్జార్బ్. సో వీటి యొక్క రోల్ ఏంటి, ఏవైతే అర్బన్ సిటీస్కి జాబ్స్కి వెళ్తామో అక్కడ జాబ్స్ దొరకకపోతే బాధపడతాం కదా. దే అబ్జార్బ్ సర్ప్లస్ లేబర్ ఫ్రమ్ మెట్రోస్ అండ్ రూరల్ యూత్ విత్ లిమిటెడ్ అగ్రేరియన్ ఆపర్చునిటీస్. సో రూరల్ ఏరియాస్లో ఎవరెవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, జాబ్స్ దొరకక సిటీస్కి వెళ్తున్నారో, ఒకవేళ వాళ్ళకి సిటీస్లో జాబ్ దొరకకపోతే ఈ పెరిఫరల్ అర్బన్ ఏరియాస్, ఈ టౌన్స్ లోపల జాబ్స్ దొరుకుతాయి అన్నమాట.
సో ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ నేను ఎందుకో మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నా. ఆర్ స్మాల్ టౌన్స్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్? ఆర్ స్మాల్ టౌన్స్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్? The article argues that small towns do not offer an inherently emancipatory model of development. So మనకు కావాల్సినట్టు అన్ని సౌకర్యాలు దొరకవు అనమాట. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ స్మాల్ టౌన్స్ డో నాట్ ఆఫర్ అండ్ ఇన్హరెంట్లీ వాటంతటి వాటిలో ఉండదు, వాటి కెపాసిటీ పెంచాలన్నమాట. అర్బనైజేషన్ ఇయర్ ఆఫెన్ మీన్స్ ద అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ ఇన్క్లూజివిటీ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ అర్బనైజేషన్ యాజ్ ఆఫెన్ మీన్స్ అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇన్ఫార్మల్ లేబర్ డామినేట్స్. ఇక్కడ ఏముంటుంది మెయిన్గా ఫార్మల్ లేబర్ ఉండదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ వితౌట్ కాంట్రాక్ట్స్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వితౌట్ కాంట్రాక్ట్స్. ఉమెన్ ఇన్ ఇన్సెక్యూర్ హోమ్ బేస్డ్ వర్క్, మెయిన్గా డొమెస్టిక్ వర్క్ అంటాం. యూత్ డ్రాప్డ్ ఇన్ ప్లాట్ఫామ్ ఎకానమీస్ వితౌట్ సోషల్ సెక్యూరిటీస్, మెయిన్గా ఏంటంటే జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఉంటాయి కదా వీటి లోపల. సో చూడండి ఏమంటున్నాడు, ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ స్మాల్ టౌన్స్ డూ నాట్ ఆఫర్ అన్ ఇన్హరెంట్లీ ఎమన్సిపేటరీ మోడల్. ఎందుకంటే అర్బనైజేషన్ ఇయర్ ఆఫెన్ మీన్స్ అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లేబర్ డామినేట్స్, ఎందుకంటే ఇక్కడ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఏమో. థర్డ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వితౌట్ కాంట్రాక్ట్స్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు బట్ అక్కడ కాంట్రాక్ట్స్ ఉండకపోవడం, సెక్యూరిటీ ఆఫ్ జాబ్ ఉండదు. ఉమెన్ ఇన్ ఇన్సెక్యూర్ హోమ్ బేస్డ్ వర్క్, దీన్ని ఏమంటాం డొమెస్టిక్ వర్క్ అన్నీ ఉంటాం అనమాట. నెక్స్ట్ emerging power hierarchies. In towns like Shadol, Madhya Pradesh and Raichur, Karnataka, new hierarchies are visible. So main ఏంటి real estate brokers, contractors, microfinances and political intermediaries control land and labor. సో ఇక్కడ ల్యాండ్ ని లేబర్ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ లేబర్, బ్రోకర్స్, కాంట్రాక్టర్స్, మైక్రో ఫైనాన్సెస్. దిస్ రిజల్ట్స్ ఇన్ వీక్ లేబర్ రైట్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, వీక్ లేబర్ రైట్స్ ఉంటాయి, రైజింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇండియాస్ ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ రెండే ఉంటాయి మనకి. ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ ఏంటి, అమృత్ ఇంకా స్మార్ట్ సిటీస్. సో ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ ఇంక్లూడింగ్ అమృత్ రిమైనింగ్ మెట్రో సెంట్రిక్, ఎఫెక్టివ్లీ ఎక్స్క్లూడింగ్ మోస్ట్ స్మాల్ టౌన్స్ ఫ్రమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ అమృత్ ఇలాంటి మిషన్స్ అనేవి మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తున్నాయి, మెట్రో సెంట్రిక్ అర్బన్ ఏరియాస్, హైదరాబాద్, బెంగళూరు వాటిల్లో ఫోకస్ చేస్తున్నా తప్పలేదు. వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్ ఫర్ లార్జర్ సిటీస్, ఫోర్సింగ్ స్మాల్ టౌన్స్ టు రిలై ఆన్ ఫ్రాగ్మెంటెడ్ స్కీమ్స్ అండ్ టెంపరీ ఫిక్సెస్. సో ఏవేవైతే ఈ ప్రాజెక్ట్స్, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఆ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ మీద ఉంటుంది అనమాట. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, ట్యాంకర్ ఎకానమీస్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమైంది అన్నాడు, ట్యాంకర్ ఎకానమీస్ అన్నాడు. సో ఇక్కడ ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఏంటో చూద్దాం. ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఏంటి? ట్యాంకర్ ఎకానమీ refers to vast global market for transporting bulk liquids, oil, gas and chemicals even by global maritime. లోకల్ వాటర్ ట్యాంకర్ ఎకానమీస్. ఇండియా చూడండి ఇక్కడ ఉంది చూడండి. అరైజ్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ వేర్ మున్సిపల్ సప్లైస్ ఇన్ఎడిక్వేట్, ఆపరేషన్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్, ఎకనామిక్ ఇంపాక్ట్, క్రియేట్స్ జాబ్స్ బట్ ఆల్సో లీడ్స్ టు హై కాస్ట్ ఫర్ కన్స్యూమర్స్. సో ఇక్కడ ట్యాంకర్ ఎకానమీస్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ వాటర్ కరెక్ట్గా ఉండదు. ఇప్పుడే మనం చూసాం కదా, వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ లార్జర్ సిటీస్ అనమాట. ఇక్కడ అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఇండిస్క్రిమినేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. ఈ ట్యాంకర్ ఎకానమీస్ అనే టర్మ్ చాలా బాగుంది, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా అంటే చాలా ఎగ్జామ్కి హెల్ప్ అవ్వచ్చు. ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఇక్కడ వాటర్ సప్లై కరెక్ట్గా లేకపోవడం వల్ల ట్యాంక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. ఇండిస్క్రిమినేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, ఇంకా డీప్నింగ్ ఎకలాజికల్ స్ట్రెస్, ఇష్టం వచ్చిన డిఫారెస్టేషన్ చేసేస్తాం. స్మాల్ టౌన్ మున్సిపాలిటీస్ ఆర్ అండర్ ఫండెడ్ అండ్ అండర్ స్టాఫ్. మీకు అందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో ఉండే ప్రాబ్లం ఏంటి, అండర్ ఫండెడ్ అండ్ అండర్ స్టాఫ్ విత్ ప్లానింగ్ అవుట్సోర్స్ ఫ్రమ్ కన్సల్టెంట్స్. సిటిజన్ పార్టిసిపేషన్ ఈజ్ రిడ్యూస్డ్ ఇన్ ప్రొసీజరల్ హియరింగ్స్. సో సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి, పొలిటికల్ రికగ్నిషన్, స్మాల్ టౌన్స్ మస్ట్ బి అక్నాలెడ్జ్డ్ యాజ్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ ఇండియాస్ ఫ్యూచర్. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు, పొలిటికల్ విల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నాకు ఇంటర్వ్యూలో ఒక దగ్గర అడిగారు కూడా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం కావాలంటే నేను చాలా చాలా చెప్తాను. బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ పొలిటికల్ విల్. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడే జరుగుతుంది అనమాట. సో స్మాల్ టౌన్స్ మస్ట్ బి అక్నాలెడ్జ్డ్ యాజ్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ ఇండియాస్ అర్బన్ ఫ్యూచర్. నెక్స్ట్ రీథింకింగ్ ప్లానింగ్. టౌన్ లెవెల్ ప్లాన్ షుడ్ ఇంటిగ్రేట్
హౌసింగ్ ఉండాలి, లైవ్లీహుడ్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఎకాలజీ రాదర్ దెన్ రెప్లికేట్ మెట్రోపాలిటన్. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్బన్ ఏరియాస్లో చూస్తున్నారు ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ దేనివల్ల? ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. సో అందుకే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ షాప్లో ఏమేమి ఇంటిగ్రేట్ చేసుకోవాలి? హౌసింగ్, లైవ్లీహుడ్, ట్రాన్స్పోర్ట్ అని చూసుకోవాలి. స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్స్, ఎంపవర్ మున్సిపాలిటీస్ విత్ ఫస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచాలి. నెక్స్ట్ discipline capital. So platform economies and digital infrastructure must be regulated to ensure labor rights, local value retention and data accountability. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఇన్ఈక్వాలిటీ చేస్తున్నారు కాబట్టి లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమైతే అంటే ఈ స్మాల్ టౌన్స్ అనేవి నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. సో మీ అందరూ కూడా రెడీగా ఉండండి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి. So discuss how the increasing urbanization of small towns in India reflect both spatial shift of capital and reproduction of urban inequalities. సో ఇక్కడ రెండు మాట్లాడుతున్నాడు చూడండి. ఫస్ట్ అర్బన్ ఏరియాస్ అనేవి మారుతున్నాయి, అక్కడి నుంచి అక్కడికి, మెట్రో సిటీస్ నుంచి టౌన్స్కి. సో రీప్రొడక్షన్ ఆఫ్ అర్బన్ ఇన్ఈక్వాలిటీస్, అక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడికి వస్తున్నాయంట. వాట్ పాలసీ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ స్మాల్ టౌన్ అర్బనైజేషన్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్. సో ఇక్కడ ఏవేవైతే సొల్యూషన్స్ చెప్పామో, పొలిటికల్ విల్ కావాలి, ప్లానింగ్ ఇంటికి బాగా ఉండాలి, స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్ అండ్ డిసిప్లిన్ క్యాపిటల్. ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఇంటిగ్రేట్ చేస్తారో అప్పుడు స్మాల్ టౌన్స్ అనేవి ఒక ఇన్క్లూజివ్ అర్బన్ ఏరియాస్ కింద మారుతాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్. లెట్స్ డిస్కస్ సెకండ్ ఆర్టికల్. So India must focus on AI and its environmental impact. So what is artificial intelligence? Artificial intelligence is nothing but machines behaving like humans. అంతే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ మిషన్స్ మిమికింగ్ హ్యూమన్ బిహేవియర్. సో హ్యూమన్స్ అంటే ఏంటి? హ్యూమన్స్కి ఏమేమి ఉన్నాయి క్యాపబిలిటీస్ అంటే, హ్యూమన్ హ్యాస్ ద ఎబిలిటీ టు థింక్, కోరిలేట్ డేటా, సెగ్రిగేట్ డేటా అండ్ టేక్ డెసిషన్స్. కంప్యూటర్స్ దగ్గర లేని క్యాపబిలిటీ ఏంటి? అవి థింక్ చేయలేవు, డెసిషన్స్ తీసుకోలేవు. హ్యూమన్స్ దగ్గర ఏమున్నాయి? మనం డేటా తీసుకోగలం, దాన్ని అనలైజ్ చేయగలం, సెగ్రిగేట్ చేయగలం, దాన్ని మనం డెసిషన్స్ తీసుకోగలం. సో మన డెసిషన్ మేకింగ్ పవర్ని కంప్యూటర్స్కి ఇస్తే దాన్ని ఏమంటాం? మిషన్స్కి ఇస్తే దాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. అర్థమైందంటే బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు చాలా 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 ఆర్టికల్స్ చెప్పాను, బట్ ఎక్కడ ఫోకస్ ఏంటి? ద ఆర్టికల్ డిస్కసెస్ ద గ్రోయింగ్ యూజ్ ఆఫ్ AI across sectors and highlights the often overlooked environmental costs. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నాట్ రిలేటెడ్ టు వన్ సెక్టర్. హెల్త్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతి దగ్గరికి కూడా ఏమొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెయిన్గా గవర్నెన్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా ఏఏ కదా. బట్ దే ఆఫెన్ ఓవర్లుక్డ్ ఏంటి? ఎన్వైర్మెంటల్ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఏఏ. సో మనం దీని యొక్క బెనిఫిట్స్ చూస్తున్నాం కానీ దాని యొక్క ఎన్వైర్మెంటల్ కాస్ట్ చూడట్లే. అర్జింగ్ ఇండియా టు ఫ్యాక్టర్ సస్టైనబిలిటీ ఇంటూ ఏఐ గ్రోత్ స్ట్రాటజీ. సో డీటెయిల్ అనాలిసిస్. రైజింగ్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ లిమిటెడ్ ఎన్వైర్మెంటల్ డిబేట్. ఏంటి? ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ అని చెప్పా కదా ఇప్పుడే. హెల్త్లో యూజ్ చేస్తున్నాం, ప్రెసిషన్ మెడిసిన్ డెవలప్ చేయడానికి, లేకపోతే హెల్త్ లోపల ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేయడానికి, అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్ చేయడానికి, అక్కడ ప్రాబ్లమ్స్ చూడడానికి. థర్డ్ గవర్నెన్స్, ఇప్పుడే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇండస్ట్రీ చెప్పాను, మీదే చెప్పా కదా, సేమ్ అదే పాయింట్స్ రాశాడు. సో మనం ఏదైతే డిస్కస్ చేస్తాం దానికి నుంచి ఎవరు థింక్ చేయలేరు. వాట్ ఇట్ రిక్వైర్స్ ఇస్ కంటిన్యూస్ ఎఫర్ట్. నాకు రోజంతా ఏమవనండి, మీకు హిందీ అనాలిసిస్ ప్రొవైడ్ చేయాలి, క్లాస్ చెప్పాలి, నేను చదువుకోవాలి, మిగతా నేను ఏమైనా చేసుకుంటాను అనమాట. మనం ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకుంటామో, మీరు కూడా ఎప్పుడు చదువుకుందామని ఫిక్స్ అయిపోతారో, విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. వెల్ పాలసీ డిబేట్స్ ఫోకస్ ఆన్ ఏ బెనిఫిట్స్ ఇట్స్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ హెస్ రిసీవ్డ్ లెట్స్ అటెన్షన్ ఇన్ ఇండియా. క్వశ్చన్ అనేది ఏ ఏరియాలో నుంచైనా రావచ్చు. వీ హ్యావ్ టు బీ రెడీ.
నాకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్డ్. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్డ్, కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ద ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్ ఏంటంటే, ఫస్ట్ 2 మెయిన్స్ ఆర్టికల్స్ అండ్ 4 ప్రిలిమ్స్ ఆర్టికల్స్ పిక్ చేసుకున్నా ఇవాళ. ఫస్ట్, ఆర్ ఇండియన్స్ స్మాల్ టౌన్స్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ అర్బనైజ్డ్. సో మన టౌన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మాదే విజయనగరం, మా విజయనగరం అనేది చిన్న టౌన్. సో ఆర్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ అర్బనైజ్డ్ అనే ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఇది మంచిదా చెడ్డదా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్, ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ ఏఐ అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి దానివల్ల బెనిఫిట్స్, ఇంకొకటి దాంట్లో లోపల ఉండే టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్, ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, సొసైటల్ ఇష్యూస్, అట్లా ఇప్పుడు ఒక డైమెన్షన్ ఏంటి అండ్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్. సో అన్ని డైమెన్షన్స్లో మనం ఎప్పుడైతే ఒక టాపిక్ని ప్రిపేర్ అయి ఉంటామో మనం ఆ క్వశ్చన్స్ని ఎఫెక్టివ్గా మల్టీ డైమెన్షనల్గా ఆన్సర్ చేయడానికి మనకి ఛాన్స్ వస్తుందన్నమాట. థర్డ్, డ్రగ్ అబ్యూస్ థ్రెటన్స్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. వైస్ ప్రెసిడెంట్ మన సిపి రాధాకృష్ణ ఎవరైతే ఏం చెప్పారో, డ్రగ్ అబ్యూస్ వల్ల డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం. ఫోర్త్, 2 with suspected నిఫా ఇన్ఫెక్షన్ ఇన్ వెస్ట్ బెంగాల్ క్రిటికల్. సో ఇక్కడ నిఫా అన్నాడు. సో నిఫా అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, యూపీఎస్సీలో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్, డెలివరీ ప్లాట్ఫామ్స్ టు స్టాప్ 10 minute సర్వీస్. మీ అందరికీ బ్లింకిట్, స్విగ్గీ అన్నీ తెలిసే ఉంటాయి కదా, 10 minutes డెలివరీ. సో దాని గురించి అనమాట ఆర్టికల్. చాలా మంచి ఆర్టికల్, గవర్నమెంట్ అడిగితే ఆపేస్తానని. సిక్స్త్, ఉత్తరాఖండ్ సీక్స్ IAF సెల్ఫ్స్ యాజ్ ఫారెస్ట్ ఫైర్ రేంజెస్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఫర్ 5th day. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది కదా ఉత్తరాఖండ్ లోపల, అక్కడ ఏమయ్యంట ఫారెస్ట్ ఫైర్ అయిందంటే. ఇది ఎన్నో రోజు అంట, 5th day అంట. కంటిన్యూస్గా 5 days నుంచి ఫారెస్ట్ ఫైర్స్ అవుతుంది అనమాట. సో ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ అవర్ టోపోగ్రఫీ, ఆన్ అవర్ జియోగ్రఫీ అనేది చూస్తాం అనమాట. సో చూసారా, మనం మల్టిట్యూడినల్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఫస్ట్ సొసైటీ చూసాం, తర్వాత సైన్స్ అండ్ టెక్, థర్డ్ గవర్నెన్స్, ఫోర్త్ మళ్ళీ నిఫా వైరస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపలికి వస్తుంది, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇది గవర్నెన్స్ లోపలికి వస్తుంది, ఎన్వైర్న్మెంట్ లోపలికి వస్తుంది. సో మనం మ్యాక్సిమం మన హిందూ అనాలిసిస్ని సైంటిఫిక్గా ఉంచడానికి, ఎఫెక్టివ్గా ఉంచడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాం. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ గైస్ ఈజ్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం, నా కోసం కాదు. నేను ఎస్టాబ్లిష్ అయిపోయాను, నేను హిందీ అనాలిసిస్ డైలీ చెప్తాను. బట్ టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ అవర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ నీడ్ ఫర్ ఎ గుడ్ అనాలిసిస్, సో వాళ్ళ చేతికి మన అనాలిసిస్ వెళ్తే ఆ రోజు మనం సక్సెస్ అయినట్టు. మెయిన్గా నేను. సో ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్గా మన తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ అవ్వాలి. బెస్ట్ కంటెంట్ మనం ఇచ్చినప్పుడు అందరికీ రీచ్ అవ్వడమే మన యొక్క ఎయిమ్ అనమాట. సో మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో 20% ఆఫర్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. వీ హ్యావ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటంటే ఏ కోర్స్ అయినా సరే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం. సో మన దగ్గర ఆప్షనల్స్కి బయట ఉన్న ఆప్షనల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, బయట 50K to 60K ఉంటాయి ఆప్షనల్స్, బట్ మన దగ్గర ఆప్షనల్ ఫీజు చూడండి 30,000 ఓన్లీ. ఇట్ ఈస్ వెరీ వెరీ లో కాస్ట్, 30,000 ఓన్లీ. దట్ టు వితౌట్ 20% ఆఫ్ వీ విల్ గెట్ ఫర్ 24,000 ఓన్లీ. సో మన దగ్గర ఉన్న ఆప్షన్స్ చూడండి, PSR పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్ కూడా మన దగ్గర కాంప్రిహెన్సివ్లీ అవైలబుల్ ఉన్నాయి. మీకు కంటెంట్తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, టెస్ట్ సిరీస్ పెడుతూ ప్రతిదీ కూడా ఇస్తున్నాం అనమాట అట్ వెరీ వెరీ లో కాస్ట్ ఆఫ్ 24,000. సో రేపటితో ఈ ఆఫర్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. సో మీరు అందరూ భోగి ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు ఎవరెవరైతే ఎల్టెక్స్ క్లాసెస్లో కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నారో, దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో
డెమో విందామన్నా ఏం చేద్దామన్నా డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్ అండ్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు, షీల్ పిక్ యువర్ కాల్, మీకు గైడ్ చేస్తారు, డెమో యాక్సెస్ ఇస్తారు. వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత ఏది బెస్ట్ అయితే అది పిక్ చేసుకోండి అనమాట. మై ఓన్లీ సజెషన్ ఈజ్ చూజ్ ఎల్టీఎక్స్. ఇట్ ఈస్ ప్రో స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎప్పుడు నిరంతరం మీ గురించి ఆలోచించే ఒక ఇన్స్టిట్యూట్ లోపల వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అనమాట మనం. సో మన ఎల్టెక్స్ క్యాంపస్ ఆఫ్లైన్ క్యాంపస్ విశాఖపట్నంలో ఉంది. సో దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నియర్ బై, మన దగ్గర ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై కెన్ అప్రోచ్ ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. ఒకసారి రండి, డెమో చూడండి, నేను ఉంటాను. ఎవ్రీడే పాలిటీ చెప్తా, హిందూ అనాలిసిస్ చెప్తా. సరదాగా రండి, వచ్చేసి మీరు జస్ట్ ఒకసారి చూడండి ఎట్లా అవుతుంది, ఇక్కడ ఏంటి అట్మాస్ఫియర్ ఏంటి అని చూసిన తర్వాత యూ విల్ కంపల్సరీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద థింగ్ అనమాట. సో let's get started with our analysis. Are India's small towns being increasingly urbanized? So before that, అందరికీ హ్యాపీ భోగి. అందరికీ హ్యాపీ భోగి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే మీరు అందరూ ఈ వీడియో ఎక్కడి నుంచో చూస్తారు కాబట్టి ఎక్కడి నుంచి చెప్పాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ భోగి. సో భోగి అంటే ఏంటి, మీరు నార్మల్గా ఏవేవైతే పాత వస్తువులు, చెక్క, కర్ర ఇవన్నీ తీసుకొని వచ్చి వెలిగించి పండగ చేసుకుంటారు. సో ఇది నార్మల్ థింగ్. బట్ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే నేను లైఫ్ని ఎట్లా చూస్తానంటే లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. లైఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్లోయింగ్ రివర్. ఎగ్జాంపుల్, మీ అందరికీ యూపీఎస్సీ ఎందులోపల కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి మీకు గంగా రివర్ సిస్టమ్ గురించి చెప్తాను. నార్మల్గా రివర్ సిస్టమ్ లోపల బాబర్, తెరై, బాంగర్, కాదర్ అండ్ 4 రీజియన్స్ ఉంటాయి. మీరు జాగ్రఫీలో చదువుతారు. బాబర్ ఈజ్ అ రీజియన్ వీరు పెద్ద పెద్ద బౌల్డర్స్ అన్నీ వచ్చి పడిపోవడం వల్ల రివర్ మీకు కనబడదు అనమాట. రివర్ ఎప్పుడు కింద ఫ్లో అవుతూ ఉంటుంది. తెరై రీజియన్కి వచ్చినప్పటికి పెద్ద పెద్ద రాయలు కాస్తే చిన్న చిన్న రాయలు అయినప్పటికీ రివర్ అనేది రీఎమర్జ్ అవుద్ది అనమాట. అలాగే అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోద్ది. సో మన లైఫ్, మన ప్రిపరేషన్ కూడా అంతే అనమాట. ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా పాస్ట్ని ఎప్పుడూ కూడా మనం మర్చిపోవాలి. పాస్ట్ని మర్చిపోవడం అంటే అందులోపల మనం ఏమైనా తప్పులు చేస్తే వాటిని కరెక్ట్గా రీఎన్ఫోర్స్ చేసుకొని, వెదర్ ఇట్ మే బి రిలేషన్షిప్, మీరు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండొచ్చు కానీ మీరు చేసిన తప్పుల వల్ల మీ ఇద్దరు బ్రేకప్ అయి ఉండొచ్చు, లేదా అమ్మాయి చేసిన తప్పు వల్ల మీరు బ్రేకప్ అయి ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు, అందులో నుంచి నేర్చుకోండి. ఇవాళ ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్లో ఏదో తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అది నేర్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. సో భోగి అనే ఫెస్టివల్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా పాస్ట్లోనే హింజ్ అయిపోయి ఉండకండి, ఎందుకంటే అది అయిపోయింది. దాన్నే తలుచుకుంటూ దాన్నే బాధపడుతూ నేను చదవలేదు, నేను చదవలేదని బాధపడేదానికంటే ఏ వాళ్ళు చదవండి. ఎందుకంటే నిన్న చదవలేదని ఏ వాళ్ళు బాధపడుతున్నావంటే ఏ వాళ్ళు కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నట్టే. మై ఓన్లీ సజెషన్ ఫర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఓవర్ ఇయర్. సో మీరు ఈ ఇయర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పాస్ట్ మెమరీస్ అన్నిటిని పక్కన పడేసి మీ ప్రిపరేషన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. సో ఏ వాళ్ళ నుంచే కొత్తగా స్టార్ట్ చేయండి. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. అందులో ఎంతైతే మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టగలమో అంత ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద స్మాల్ మెసేజ్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ గైస్. ఎందుకంటే రేపు ఎల్లుండు హిందూ అనాలిసిస్ ఉండదు. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ కోప్ అప్ విత్ దట్. ఓకే. The article examines how India's urban transition దీనికి ముందు ఒక డేటా ఇస్తాను. అకార్డింగ్ టు 2023-24 ఎకనామిక్ సర్వే, బై 2030 40% of the population will be in urban areas. నార్మల్గా 2 ఏరియాస్ ఉంటాయి, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అంటే ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ క్లాస్ ఉంటారు. అర్బన్ ఏరియాస్ అంటే ప్రిడామినెంట్లీ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. సో ఎకనామిక్ సర్వే ఆఫ్ 2023-24 ప్రకారం ఏంటంటే బై 2030 ఎంత పర్సెంట్ పాపులేషన్, 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బీ ఇన్ అర్బన్ ఏరియాస్. సో దిస్ షోస్ వాట్ పీపుల్ అనేవాళ్ళు బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కేర్ అన్నిటికీ కోసం కూడా అర్బన్ ఏరియాస్కి వస్తున్నారనమాట. ఎందుకంటే అర్బన్ ఏరియాస్ ఆర్ ద అడోబ్ ఆఫ్ దోస్ ఫెసిలిటీస్ లైక్ బెటర్ ఎలక్ట్రిసిటీ, బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బెటర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్ అనమాట. సో అందుకోసం ఈ అర్బన్ ఏరియాస్ అనేవి కంజెస్టెడ్ అయిపోతున్నాయి. మీ అందరికీ తెలిసినవే. ఒకప్పుడు వైజాగ్ వెళ్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇష్టం వచ్చినట్టు తిరుక్కున్నాను. ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఏమైపోతుంది, అర్బన్ ఏరియా అయిపోవడం, చాలా బాగా పెద్ద సిటీ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చేయడం వల్ల అసలు ఖాళీ ఉండట్లేదు, అసలు తిరగడానికి కూడా ఏమి ఉండట్లేదు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. ద ఆర్టికల్ ఎగ్జామిన్స్
హౌ ఇండియాస్ అర్బన్ ట్రాన్సిషన్ ఈజ్ ఇంక్రీజింగ్లీ అన్ఫోల్డింగ్ త్రూ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ స్మాల్ టౌన్స్. సో పెద్ద పెద్ద సిటీసే పెరగడం కాదు, చుట్టుపక్కల ఉన్న టౌన్స్ కూడా పెరుగుతున్నాయి రాదర్ దెన్ ఓన్లీ మెగా సిటీస్. ఓన్లీ మెగా సిటీస్ అంటే హైదరాబాద్, చెన్నైయో, బెంగళూరు కాకుండా వేరే వేరే ఏరియాస్ కూడా డెవలప్ అవడం స్టార్ట్ చేశాయి అనమాట. అదే చెప్తున్నాడు చూడండి. అండ్ క్వశ్చన్స్ వెదర్ దిస్ ట్రెండ్ ఆఫర్స్ ఎ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టు ద మెట్రోసెంట్రిక్ అర్బనైజేషన్. సో ఏదైతే మనం ప్రతిసారి జాబ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, అలా కాకుండా విశాఖపట్నం వెళ్ళు, విజయనగరం వెళ్ళు, ఇక్కడ కూడా నీకు అర్బన్ ఏరియా బాగా డెవలప్ అయితే ఇక్కడ జాబ్స్ జరుగుతాయి అనమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్. ఇండియాస్ అర్బన్ నెరేటివ్ బియాండ్ మెగా సిటీస్. ఇండియాస్ అర్బన్ డిస్కోర్స్ ఈజ్ డామినేటెడ్ బై మెట్రోస్ అండ్ మెగా సిటీస్. మీ అందరికీ తెలిసింది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇవన్నీ ఏంటి మెట్రోస్ అండ్ మెగా సిటీస్. బట్ ద మెజారిటీ ఆఫ్ ది అర్బన్ సెటిల్మెంట్స్ ఆర్ స్మాల్ టౌన్స్ విత్ పాపులేషన్ బిలో 1 lakh. సో మనం మ్యాక్సిమం ఏమనుకుంటున్నాం, అర్బన్ డిస్కోర్స్ అంటే మీకు ఇప్పుడు అర్బన్ ఏరియా అంటే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్, బెంగళూరు అవన్నీ పెద్ద పెద్ద సిటీస్ గుర్తొస్తాయి. బట్ మెజారిటీ ఆఫ్ అర్బన్ సెటిల్మెంట్స్ అనేవి ఏంటి స్మాల్ టౌన్స్. విజయనగరం ఇప్పుడు మేము ఉండేది అర్బన్ ఏరియా, మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ నియర్లీ 9,000 census and statutory towns, only 500 qualify as large cities. సో పెద్ద సిటీస్ కింద ఎన్ని అవుతాయి అంటే ఓన్లీ 500 అంట. అంటే మిగిలిన 8,500 టౌన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ సిటీస్ కదా, ఇండికేటింగ్ ఏ స్ట్రక్చరల్ షిఫ్ట్ టువర్డ్స్ స్మాల్ టౌన్ అర్బనైజేషన్. ఇప్పుడు స్మాల్ టౌన్ అర్బనైజేషన్ జరుగుతుంది, ప్రతి ఏరియాస్ లోపల పీపుల్ డెవలప్ అవుతున్నారు. విజయనగరంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో హిస్టారికల్ రూట్స్ ఆఫ్ స్మాల్ టౌన్ ప్రొలిఫరేషన్ ఫ్రమ్ 1970s to 1990s. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970s to 1990s. క్యాపిటల్ అక్యుములేషన్ వాజ్ ఆర్గనైజ్డ్ త్రూ మెట్రోపాలిటన్ సెంటర్స్. ఆ గ్యాప్లో, ఆ 20 years గ్యాప్లో ఎక్కడ ఏది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా అండ్ లేటర్ బెంగళూరు అండ్ హైదరాబాద్. మీకు మెట్రో సిటీస్ అంటే 5 cities గుర్తొస్తాయి, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు అండ్ హైదరాబాద్. దీస్ సిటీస్ అబ్జర్వ్డ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, లేబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ యాక్టింగ్ యాజ్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్. సో ఇక్కడ గవర్నమెంట్స్ అనేవి యాక్టివ్గా పుష్ చేసి అనమాట, డబ్బులు ఖర్చు పెట్టించాయి. ప్రైవేట్ సెక్టర్ రావడం వల్ల ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగింది, లేబర్ వచ్చారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. సో దానివల్ల ఏమైంది, అక్కడి జీడిపి, అక్కడి నుంచి జీడిపి రావడం స్టార్ట్ అయింది. దే హావ్ బికమ్ ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది, అక్కడే లేబర్కి వెళ్ళి ఎవరు పని చేసుకోవడానికి, అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద రోడ్స్, బిల్డింగ్స్ అన్ని కట్టారు, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగింది. సో అందుకోసం అవేమి ఇంజిన్స్ ఆఫ్ గ్రోత్ అయ్యాయి అనమాట. సో సిటీస్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్ ఇన్ మెట్రోస్ అనమాట, క్రైసిస్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్ ఇన్ మెట్రోస్. సో దీనివల్ల ఏమైంది, క్రైసిస్ ఏమైంది, మెట్రోస్ హ్యావ్ నౌ రీచ్డ్ లిమిట్స్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్. మెట్రోస్ అనేవి ఇప్పుడు ఏం రీచ్ అయిపోయి లిమిట్స్ ఆఫ్ ఓవర్ అక్యుములేషన్. జనాలు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళాలంటే ఇప్పుడు మినిమం 1 hour పడుతుంది. అదే టైంలో నేను విజయనగరం నుంచి వైజాగ్ 60 kilometers వెళ్ళిపోతున్నాను. దేనివల్ల, ఓవర్ అక్యుములేషన్ వల్ల. సేమ్ అదే ఒక 10 kilometers డిస్టెన్స్ వెళ్ళడానికి అక్కడ అంత పడుతుంది. ల్యాండ్ ప్రైజెస్ డిటాచ్డ్ ఫ్రమ్ ప్రొడక్టివ్ యూజ్. సో ల్యాండ్ ప్రైజెస్ అనేవి ఇష్టం వచ్చినట్టు ప్రైజెస్ పెరిగిపోయి, సో దాన్ని ఇప్పుడు ప్రొడక్టివ్ యూజ్కి యూజ్ చేయలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, నేనే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, ప్రైజెస్ అనేవి ఎంత పెరిగిపోయాయి అంటే ప్రొడక్టివ్ యూజ్కి అప్పుడు ఉపయోగం లేదు. థర్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెచ్డ్ బియాండ్ కెపాసిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెచ్డ్ బియాండ్ కెపాసిటీ, కావాల్సిన దానికన్నా ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడే సిటీ, ఎక్కడ పడితే అక్కడే ఇల్లులు, ఎక్కడ పడితే అక్కడే అన్నీ అవడం వల్ల కెపాసిటీ దాటిపోయింది అనమాట. సో అర్బన్ ఏరియాస్కి ప్రతి ఏరియాకి ఒక థ్రెషోల్డ్ కెపాసిటీ ఉంటుంది, థ్రెషోల్డ్ కెపాసిటీ దాటి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోయింది. రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మేకింగ్ సిటీస్ అన్లివబుల్ ఫర్ వర్కింగ్ క్లాస్. ఎగ్జాంపుల్ ఢిల్లీ లోపల మేము ఉండే ఒక ఫ్లాట్ కాస్ట్ 3 rooms ఉండేవి, మొత్తం కలిపి 70,000. ఒక్కొక్క రూమ్కి 20,000 కట్టేవాళ్ళం మేము. సో 70,000 అయ్యేది. అంటే 3 BHK ఫ్లాట్ మన ఊర్లో అయితే అదే మీకు 8,000కి రెంట్కి వస్తే ఢిల్లీలో 70K. సో రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మేకింగ్ సిటీస్ అన్వైబుల్ ఫర్ వర్కింగ్ క్లాసెస్. ఇంకా దిస్ హ్యాస్ ట్రిగర్డ్ ఎ స్పేషియల్ షిఫ్ట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ టువర్డ్స్ స్మాల్ టౌన్స్. దీన్ని ఏమంటామంటే పెరిఫరల్ ఏరియాస్ అంటాం. వీటిలో ఏమంటాం పెరిఫరల్ ఏరియాస్ ఆర్ టౌన్స్ అంటాం అనమాట. సో దీనివల్ల ఇది జరుగుతుంది. సో చేంజింగ్ రోల్ ఆఫ్ స్మాల్ టౌన్స్. సో క్రైసిస్ ఇన్ అర్బన్ ఏరియాస్ చూసాం కదా, మెయిన్ ఏంటి, మెట్రోస్ వల్ల ఏమైపోయింది, ఓవర్ అక్యుములేషన్ అయిపోయింది, ల్యాండ్ ప్రైజెస్ దాటి పెరిగిపోయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బియాండ్ కెపాసిటీ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో దీనివల్ల పీపుల్ ఇటు వచ్చేస్తున్నారు. చేంజింగ్ రోల్ ఆఫ్ స్మాల్ టౌన్స్.
స్మాల్ టౌన్స్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్. సో ఇప్పుడు ఏమన్నాను, ఇక్కడ ఒక పదం వాడాను చూడండి, పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, స్మాల్ టౌన్స్ ఆర్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్ అంట. ఒకప్పుడు మేము పాలిటీ చదువుతున్నప్పుడు, మాది పిఎస్ఐఆర్ ఆప్షనల్, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నప్పుడు పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ చదివాళ్ళు అనమాట. అంటే దే ఆర్ నాట్ రూరల్ ఏరియాస్, దే ఆర్ నాట్ అర్బన్ ఏరియాస్. ఈ మధ్యలో ఉండే ఏరియాస్ని ఏమంటాం అంటే పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం. సో ఇక్కడ రూరల్ ఏరియాస్ లాగా తక్కువగా ట్యాక్స్లు ఉంటాయి, బట్ అర్బన్ ఏరియాస్ లాగా ఉండే సౌకర్యాలు అన్నీ దొరుకుతాయి. వీటినే పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం అనమాట. పీపుల్కి ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు వెళ్ళి చుట్టూ దూరం నుంచి వస్తుంటారు. మీరే చాలా మంది ఉంటుంటారు. సిటీ లోపల కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో బతుకుతారనమాట. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ప్రైజెస్ తక్కువ ఉంటాయని. వాటిని పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ అంటాం అనమాట. సో ఇక్కడ వాటిని ఏమంటున్నాడు చూడండి, స్మాల్ టౌన్స్ ఆర్ నో లాంగర్ పెరిఫరల్ టు అర్బనైజేషన్, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. సో స్మాల్ టౌన్స్ అనేవి ఏంటంట, నాట్ పెరిఫరల్ టు అర్బనైజేషన్ అంట, దే ఆర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ సచ్ ఎస్ సత్తెనపల్లి, ఆంధ్రప్రదేశ్. చూడండి, మన ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఎప్పుడైతే మీరు వీఆర్ లివింగ్ ఇన్ అ ఫెడరల్ స్ట్రక్చర్ కాబట్టి ఎప్పుడైతే మీరు స్టేట్స్ ఎగ్జాంపుల్స్ రాస్తారో మన ఆన్సర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, సత్తెనపల్లి గుంటూరు దగ్గర ఉంటుంది, సత్తెనపల్లి. నెక్స్ట్ దమ్తారి ఛత్తీస్గఢ్లో ఏరియా పేరేంటి, దమ్తారి. థర్డ్ బారాబంకి యూపీ అంట. హసన్ కర్ణాటకలో హసన్ బాగా ఫేమస్. బోంగ్యాంగ్ అస్సాం అండ్ ఉనా హిమాచల్ ప్రదేశ్ ఇల్లుస్ట్రేట్ దిస్ ట్రెండ్ అనమాట. సో ఏవైతే ఈ అర్బన్ టౌన్స్ ఉన్నాయో ఇవి చూపిస్తున్నాయంటే దేర్ ఇంటిగ్రల్ టు అర్బన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ సత్తెనపల్లి ఫ్రమ్ ఏపీ, ఇది మీకు గుర్తుండిపోద్ది కదా. దమ్తారి గుర్తుండకపోయినా హసన్ గుర్తుంటుంది, కర్ణాటక. ఈ 2 ఏరియాస్ రాసుకొని సరిపోతుంది అనమాట. దీస్ టౌన్స్ ఫంక్షన్ యాజ్ ఎ లాజిస్టిక్ హబ్స్. సో ఈ టౌన్స్ ఎట్లా యాక్ట్ చేస్తున్నాయంట, లాజిస్టిక్స్ హబ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయంట. ఎగ్రో ప్రాసెసింగ్, ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఏదో ప్రొడ్యూస్ చేసే ఎక్సెస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుందో వాటిని ప్రాసెస్ చేస్తే వాటిని షెల్ఫ్ లైఫ్ పెరిగి డబ్బులు కూడా వస్తాయి అన్నమాట. వేర్ హౌస్ టౌన్స్, అక్కడ దాచుకోవడానికి. కన్స్ట్రక్షన్ ఎకానమీస్, సర్వీస్ సెంటర్స్ అండ్ కన్జంప్షన్ మార్కెట్స్. ఈ టౌన్స్ ఎట్లా మారిపోయాయంటే ఇవి మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్లో రాస్తారో మీ ఆన్సర్స్ అనేవి ఎలివేట్ అవుతాయి. ఈ ఏరియాస్ అనేవి చదువుకోవాలన్నమాట. యూపీఎస్సీకి ఎవ్వరూ చదవరు ఈ ఏరియాస్, అందరికీ ర్యాంక్ కావాలంటారు. ఇవన్నీ మనం ఎప్పుడైతే చదువుకుంటాం యాజ్ అ మనీ సర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఈ బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఈ ఏరియాస్ ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి, లాజిస్టిక్ హబ్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. వేర్ హౌస్ టౌన్స్, గుడారాలు అంటారు కదా, వాటిలాగా ఎగ్రో ప్రాసెసింగ్ సెంటర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. కన్స్ట్రక్షన్ ఎకానమీస్, సర్వీస్ సెంటర్స్ అండ్ కన్జంప్షన్ మార్కెట్. కన్జంప్షన్ అంటే ఇక్కడ పీపుల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దే అబ్జర్బ్. సో వీటి యొక్క రోల్ ఏంటి, ఏవైతే అర్బన్ సిటీస్కి జాబ్స్కి వెళ్తామో అక్కడ జాబ్స్ దొరకకపోతే బాధపడతాం కదా, దే అబ్జర్బ్ సర్ప్లస్ లేబర్ ఫ్రమ్ మెట్రోస్ అండ్ రూరల్ యూత్ విత్ లిమిటెడ్ అగ్రేరియన్ ఆపర్చునిటీస్. సో రూరల్ ఏరియాస్లో ఎవరెవరైతే పూర్ పీపుల్ ఉన్నారో జాబ్స్ దొరకక సిటీస్కి వెళ్తున్నారో, ఒకవేళ వాళ్ళకి సిటీస్లో జాబ్ దొరకకపోతే ఈ పెరిఫరల్ అర్బన్ ఏరియాస్ ఈ టౌన్స్ లోపల జాబ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ నేను ఎందుకో మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నా, ఆర్ స్మాల్ టౌన్స్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్, ఆర్ స్మాల్ టౌన్స్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్. The article argues that small towns do not offer an inherently emancipatory model of development. So మనకు కావాల్సినట్టు అన్ని సౌకర్యాలు దొరకవు అనమాట. ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ స్మాల్ టౌన్స్ డో నాట్ ఆఫర్ అండ్ ఇన్హరెంట్లీ, వాటంతటి వాటిలో ఉండదు, వాటి కెపాసిటీ పెంచాలన్నమాట. అర్బనైజేషన్ ఇయర్ ఆఫెన్ మీన్స్ ద అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ ఇన్క్లూజివిటీ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడ అర్బనైజేషన్ యాజ్ ఆఫెన్ మీన్స్ అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, నాట్ ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇన్ఫార్మల్ లేబర్ డామినేట్స్, ఇక్కడ ఏముంటుంది మెయిన్గా ఇన్ఫార్మల్, ఫార్మల్ లేబర్ ఉండదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ వితౌట్ కాంట్రాక్ట్స్, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వితౌట్ కాంట్రాక్ట్స్. ఉమెన్ ఇన్ ఇన్సెక్యూర్ హోమ్ బేస్డ్ వర్క్, మెయిన్గా డొమెస్టిక్ వర్క్ అంటాం. యూత్ డ్రాప్డ్ ఇన్ ప్లాట్ఫామ్ ఎకానమీస్ వితౌట్ సోషల్ సెక్యూరిటీస్, మెయిన్గా ఏంటంటే జొమాటో, స్విగ్గీ ఇవన్నీ ఉంటాయి కదా వీటి లోపల. సో చూడండి ఏమంటున్నాడు, ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ స్మాల్ టౌన్స్ డూ నాట్ ఆఫర్ అన్ ఇన్హరెంట్లీ ఎమన్సిపేటరీ మోడల్, ఎందుకంటే అర్బనైజేషన్ ఇయర్ ఆఫన్ మీన్స్ అర్బనైజేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సో ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లేబర్ డామినేట్స్, ఎందుకంటే ఇక్కడ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఏమో. థర్డ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వితౌట్ కాంట్రాక్ట్స్, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు బట్ అక్కడ కాంట్రాక్ట్స్ ఉండకపోవడం, సెక్యూరిటీ ఆఫ్ జాబ్ ఉండదు. ఉమెన్ ఇన్ ఇన్సెక్యూర్ హోమ్ బేస్డ్ వర్క్, దీన్ని ఏమంటాం డొమెస్టిక్ వర్క్, ఇవన్నీ ఉంటాం అనమాట. నెక్స్ట్
Emerging power hierarchies. In towns like Shadol, Madhya Pradesh and Raichur, Karnataka, new hierarchies are visible. So main ఏంటి real estate brokers, contractors, microfinances and political intermediaries control land and labor. సో ఇక్కడ ల్యాండ్ ని లేబర్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ లేబర్, బ్రోకర్స్, కాంట్రాక్టర్స్, మైక్రో ఫైనాన్సెస్. దిస్ రిజల్ట్స్ ఇన్ వీక్ లేబర్ రైట్స్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, వీక్ లేబర్ రైట్స్ ఉంటాయి, రైజింగ్ ఇన్ఈక్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇండియాస్ ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ రెండే ఉంటాయి మనకి, ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ ఏంటి, అమృత్ ఇంకా స్మార్ట్ సిటీస్. సో ఫ్లాగ్షిప్ అర్బన్ మిషన్స్ ఇంక్లూడింగ్ అమృత్ రిమైనింగ్ మెట్రో సెంట్రిక్, ఎఫెక్టివ్లీ ఎక్స్క్లూడింగ్ మోస్ట్ స్మాల్ టౌన్స్ ఫ్రమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ అమృత్ ఇలాంటి మిషన్స్ అనేవి మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తున్నాయి, మెట్రో సెంట్రిక్ అర్బన్ ఏరియాస్, హైదరాబాద్, బెంగళూరు వాటిల్లో ఫోకస్ చేస్తున్నా తప్పలేదు. వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్ ఫర్ లార్జర్ సిటీస్, ఫోర్సింగ్ స్మాల్ టౌన్స్ టు రిలై ఆన్ ఫ్రాగ్మెంటెడ్ స్కీమ్స్ అండ్ టెంపరీ ఫిక్సెస్. సో ఏవేవైతే ఈ ప్రాజెక్ట్స్, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఆ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళ మీద ఉంటుంది అనమాట. సో కాన్సిక్వెన్సెస్ ఏంటి, ట్యాంకర్ ఎకానమీస్. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమైంది అన్నాడు, ట్యాంకర్ ఎకానమీస్ అన్నాడు. సో ఇక్కడ ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఏంటో చూద్దాం. ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఏంటి, ట్యాంకర్ ఎకానమీ refers to vast global market for transporting bulk liquids, oil, gas and chemicals even by global maritime. లోకల్ వాటర్ ట్యాంకర్ ఎకానమీస్. ఇండియా చూడండి, ఇక్కడ ఉంది చూడండి, అరైజ్ ఫ్రమ్ వాటర్ స్కేర్సిటీ వేర్ మున్సిపల్ సప్లైస్ ఇన్ఎడిక్వేట్, ఆపరేషన్ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్, ఎకనామిక్ ఇంపాక్ట్, క్రియేట్స్ జాబ్స్ బట్ ఆల్సో లీడ్స్ టు హై కాస్ట్ ఫర్ కన్జ్యూమర్స్. సో ఇక్కడ ట్యాంకర్ ఎకానమీస్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ వాటర్ కరెక్ట్గా ఉండదు, ఇప్పుడే మనం చూసాం కదా. వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ లార్జర్ సిటీస్ అనమాట. ఇక్కడ అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఇండిస్క్రిమినేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్. ఈ ట్యాంకర్ ఎకానమీస్ అనే టర్మ్ చాలా బాగుంది, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా అంటే చాలా ఎగ్జామ్కి హెల్ప్ అవ్వచ్చు. ట్యాంకర్ ఎకానమీస్ అంటే ఇక్కడ వాటర్ సప్లై కరెక్ట్గా లేకపోవడం వల్ల ట్యాంక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. ఇండిస్క్రిమినేట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్, ఇంకా డీప్నింగ్ ఎకలాజికల్ స్ట్రెస్, ఇష్టం వచ్చిన డిఫారెస్టేషన్ చేసేస్తాం. స్మాల్ టౌన్ మున్సిపాలిటీస్ ఆర్ అండర్ ఫండెడ్ అండ్ అండర్ స్టాఫ్. మీకు అందరికీ తెలిసిందే, మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో ఉండే ప్రాబ్లం ఏంటి, అండర్ ఫండెడ్ అండ్ అండర్ స్టాఫ్ విత్ ప్లానింగ్ అవుట్సోర్స్ ఫ్రమ్ కన్సల్టెంట్స్. సిటిజన్ పార్టిసిపేషన్ ఈజ్ రిడ్యూస్డ్ ఇన్ ప్రొసీజరల్ హియరింగ్స్. సో సజెషన్స్ బై ది ఆథర్ ఏంటి, పొలిటికల్ రికగ్నిషన్, స్మాల్ టౌన్స్ మస్ట్ బి అక్నాలెడ్జ్డ్ యాజ్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ ఇండియాస్ ఫ్యూచర్. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు, పొలిటికల్ విల్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నాకు ఇంటర్వ్యూలో ఒక దగ్గర అడిగారు కూడా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏం కావాలంటే నేను చాలా చాలా చెప్తాను, బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ పొలిటికల్ విల్. పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడే జరుగుతుంది అనమాట. సో స్మాల్ టౌన్స్ మస్ట్ బి అక్నాలెడ్జ్డ్ యాజ్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ ఇండియాస్ అర్బన్ ఫ్యూచర్. నెక్స్ట్ రీథింకింగ్ ప్లానింగ్. టౌన్ లెవెల్ ప్లాన్ షుడ్ ఇంటిగ్రేట్ హౌసింగ్ ఉండాలి, లైవ్లీహుడ్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఎకాలజీ రాదర్ దెన్ రెప్లికేట్ మెట్రోపాలిటన్. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్బన్ ఏరియాస్లో చూస్తున్నారు ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్స్ ఇవన్నీ చూస్తున్నారు, ఇవన్నీ దేనివల్ల, ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. సో అందుకే ఇప్పుడు టౌన్ ప్లానింగ్స్ లోపల ఏమేమి ఇంటిగ్రేట్ చేసుకోవాలి, హౌసింగ్, లైవ్లీహుడ్, ట్రాన్స్పోర్ట్ అని చూసుకోవాలి. స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్స్, ఎంపవర్ మున్సిపాలిటీస్ విత్ ఫస్ట్ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలి, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ పెంచాలి. నెక్స్ట్ discipline capital. So platform economies and digital infrastructure must be regulated to ensure labor rights, local value retention and data accountability. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ ఇన్ఈక్వాలిటీ చేస్తున్నారు కాబట్టి లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమైతే అంటే ఈ స్మాల్ టౌన్స్ అనేవి నెక్స్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. సో మీ అందరూ కూడా రెడీగా ఉండండి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి. So discuss how the increasing urbanization of small towns in India reflect both spatial shift of capital and reproduction of urban inequalities. సో ఇక్కడ రెండు మాట్లాడుతున్నాడు చూడండి. ఫస్ట్ అర్బన్ ఏరియాస్ అనేవి మారుతున్నాయి, అక్కడి నుంచి అక్కడికి, మెట్రో సిటీస్ నుంచి టౌన్స్కి. సో రీప్రొడక్షన్ ఆఫ్ అర్బన్ ఇన్ఈక్వాలిటీస్, అక్కడ ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఎక్కడికి వస్తున్నాయంట. వాట్ పాలసీ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ స్మాల్ టౌన్ అర్బనైజేషన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్. సో ఇక్కడ ఏవేవైతే సొల్యూషన్స్ చెప్పామో, పొలిటికల్ విల్ కావాలి, ప్లానింగ్ బాగా ఉండాలి, స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నమెంట్ అండ్ డిసిప్లిన్ క్యాపిటల్. ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఇంటిగ్రేట్ చేస్తారో అప్పుడు స్మాల్ టౌన్స్ అనేవి ఒక ఇన్క్లూజివ్ అర్బన్ ఏరియాస్ కింద మారుతాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్. లెట్స్ డిస్కస్ సెకండ్ ఆర్టికల్.
So India must focus on AI and its environmental impact. So what is artificial intelligence? Artificial intelligence is nothing but machines behaving like హ్యూమన్స్, అంతే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నథింగ్ బట్ మిషన్స్ మిమికింగ్ హ్యూమన్ బిహేవియర్. సో హ్యూమన్స్ అంటే ఏంటి? హ్యూమన్స్కి ఏమేమి ఉన్నాయి క్యాపబిలిటీస్ అంటే, హ్యూమన్ హ్యాస్ ద ఎబిలిటీ టు థింక్, కోరిలేట్ డేటా, సెగ్రిగేట్ డేటా అండ్ టేక్ డెసిషన్స్. కంప్యూటర్స్ దగ్గర లేని క్యాపబిలిటీ ఏంటి? అవి థింక్ చేయలేవు, డెసిషన్స్ తీసుకోలేవు. హ్యూమన్స్ దగ్గర ఏమున్నాయి? మనం డేటా తీసుకోగలం, దాన్ని అనలైజ్ చేయగలం, సెగ్రిగేట్ చేయగలం, దాన్ని మనం డెసిషన్స్ తీసుకోగలం. సో మన డెసిషన్ మేకింగ్ పవర్ని కంప్యూటర్స్కి ఇస్తే దాన్ని ఏమంటాం? మిషన్స్కి ఇస్తే దాన్ని ఏమంటాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. అర్థమైందంట బేసికల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పుడు చాలా 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 ఆర్టికల్స్ చెప్పాను, బట్ ఎక్కడ ఫోకస్ ఏంటి? ద ఆర్టికల్ డిస్కసెస్ the growing use of AI across sectors and highlights the often overlooked environmental costs. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నాట్ రిలేటెడ్ టు వన్ సెక్టర్. హెల్త్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ప్రతి దగ్గరికి కూడా ఏమొచ్చింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెయిన్గా గవర్నెన్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ కూడా ఏఏ కదా. బట్ దే ఆఫెన్ ఓవర్లుక్డ్ ఏంటి? ఎన్వైర్మెంటల్ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఏఏ. సో మనం దీని యొక్క బెనిఫిట్స్ చూస్తున్నాం కానీ దాని యొక్క ఎన్వైర్మెంటల్ కాస్ట్ చూడట్లే. అర్జింగ్ ఇండియా టు ఫ్యాక్టర్ సస్టైనబిలిటీ ఇంటూ ఏఏ గ్రోత్ స్ట్రాటజీ. సో డీటెయిల్ అనాలిసిస్. రైజింగ్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ లిమిటెడ్ ఎన్వైర్మెంటల్ డిబేట్. ఏంటి? ఏఐ ఈజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ అని చెప్పా కదా ఇప్పుడే. హెల్త్లో యూజ్ చేస్తున్నాం, ప్రెసిషన్ మెడిసిన్ డెవలప్ చేయడానికి, లేకపోతే హెల్త్ లోపల ఫాస్ట్గా డయాగ్నోసిస్ చేయడానికి, ప్రెసిషన్ అగ్రికల్చర్ చేయడానికి, అక్కడ ప్రాబ్లమ్స్ చూడడానికి. థర్డ్ గవర్నెన్స్, ఇప్పుడే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇండస్ట్రీ చెప్పాను, మీదే చెప్పా కదా, సేమ్ అదే పాయింట్స్ రాశాడు. సో మనం ఏదైతే డిస్కస్ చేస్తాం దానికి నుంచి ఎవరు థింక్ చేయలేరు. వాట్ ఇట్ రిక్వైర్స్ ఇస్ కంటిన్యూస్ ఎఫర్ట్. నాకు రోజంతా ఏమవునండి, మీకు విత్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయాలి, క్లాస్ చెప్పాలి, నేను చదువుకోవాలి, మిగతా నేను ఏమైనా చేసుకుంటాను అనమాట. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకుంటామో, మీరు కూడా ఎప్పుడు చదువుకుందాం అని ఫిక్స్ అయిపోతారో, విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. వైల్ పాలసీ డిబేట్స్ ఫోకస్ ఆన్ ఏ బెనిఫిట్స్, ఇట్స్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ హెస్ రిసీవ్డ్ లెట్స్ అటెన్షన్ ఇన్ ఇండియా. క్వశ్చన్ అనేది ఏ ఏరియాలో నుంచైనా రావచ్చు. వీ హ్యావ్ టు బీ రెడీ. నాకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏమంటున్నాడు? కార్బన్ ఫుట్ ప్రింట్. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్డ్. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్డ్. కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఏఐ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ CO2 రిలీజ్డ్ అకార్డింగ్ టు OECD. సో OECD అంటే ఏంటి? టాప్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్, డెవలప్డ్ ఎకానమీస్ అన్నీ ఉంటాయి కదా, గ్రూపింగ్ ఏమంటాం? OECD. వర్కింగ్ పేపర్, ఏఐ డెవలప్మెంట్ ఇంక్రీజెస్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అగ్రివేటింగ్ క్లైమేట్ చేంజ్. సో మెయిన్గా ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైతే CO2 ఇంక్రీజ్ అవుతుందో, ఇట్ ఈజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇట్ ట్రాప్స్ మోర్ హీట్. ఇది ఎప్పుడైతే హీట్ని ఎక్కువగా ట్రాప్ చేస్తుందో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగితే ఏమవుతుంది? క్లైమేట్ చేంజ్. సో దాని గురించి చెప్తున్నా చూడండి. According to OECD working paper, AI development increases carbon footprint, aggravating climate change. The global ICT sector అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. చెప్పండి, ICT అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్
కమ్యూనికేషన్ టెక్నాలజీ సెక్టర్ ఇంక్లూడింగ్ డేటా సెంటర్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మెయిన్గా కావాల్సింది ఏంటి? ఏఐ కావాల్సింది ఏంటి? డేటా సెంటర్స్ అండ్ హార్డ్వేర్ కంట్రిబ్యూట్స్ టు 1.8 to 2.8% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. ఎప్పుడైతే మీరు ఈ డేటాని కనుక రాశారో విత్ ఎస్టిమేట్స్ గోయింగ్ అప్ టు 3.9%, ఎప్పుడైతే మీరు కనుక ఈ డేటా రాస్తారో యు ఆర్ రెడీ ఫర్ యువర్ మెయిన్స్. మీకు ఆ క్వశ్చన్కి వద్దన్న మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఓఈసీడీ గురించి రాయగానే మీరు ఒక స్టాండర్డ్ డేటా రాస్తున్నారు. అది ఎంత చెప్తుంది? 1.8 to 2.8% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ప్రపంచంలో రిలీజ్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 3% వరకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఈ ఏఐ డేటా సెంటర్స్ నుంచి వస్తున్నాయంట. సో దిస్ షోస్ క్లైమేట్ చేంజ్ లోపల ఇది ఎంత పెద్ద మేజర్ రోల్ ప్లే చేయబోతుందో. ఎప్పుడైతే మీరు మీ ఆన్సర్ని ఈ డేటాతో సబ్స్టాన్షియేట్ చేస్తారో వెంటనే యువర్ ఆన్సర్ విల్ ఎలివేట్ టు ద నెక్స్ట్ లెవెల్. Concerns exist over the lack of reliable and transparent data on AI's actual carbon footprint. మెయిన్గా రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ డేటా లేదు. మీకు చెప్పా కదా, గూగుల్ లోపల మీరు ఒక సెర్చ్ చేశారు, అదే చాట్ జీపీటీ లోపల మీరు ఒక సెర్చ్ చేశారు. ఏదైతే గూగుల్ ఆ సెర్చ్ బేసిక్ సెర్చ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ టుడే స్పెషల్, January 14 స్పెషల్ ఏంటంటే భోగి, గూగుల్ నార్మల్గా ఇచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారో ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇట్ యూజెస్ ఈజ్ మోర్. వాటర్ ఎక్కువ యూజ్ చేస్తుందండి, ఎక్కువ ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుంది. సేమ్ సెర్చ్ కోసం, బేసిక్ సెర్చ్ కోసం గూగుల్ యూజ్ చేసిన దానికంటే ఇక్కడ 100 times ఎక్కువ ఉంటుందంట. సో చూడండి, సో దీనివల్ల ఎంత క్లైమేట్ చేంజ్. ఇండియా లోపల ఎలక్ట్రిసిటీ దేంతో జనరేట్ చేస్తాం? థర్మల్ ఎనర్జీ. ప్రతిదీ కూడా లింక్ చేసుకోవాలి. ద యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, ఇష్యూస్ నోటీస్ ఎస్టిమేట్స్ ఏఐ సర్వర్స్ కుడ్ యూజ్ 4.2 to 6.6 billion cubic meters of water by 2027, worsening water scarcity. ఇప్పుడే ప్రపంచంలో వాటర్ లేదు, వరల్డ్ మొత్తం వాటర్ స్కేర్సిటీ, ఫ్రెష్ వాటర్ స్కేర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. అలాంటి ఒక సిచ్యువేషన్ లోపల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల అవి ఎంత యూజ్ చేస్తాయంటే ఎక్స్ట్రా వాటర్ 4.2 to 6.6 billion cubic meters of water by 2027. ఇది చాలా ఇంపార్టెంట్. 4.2 to 6.6 billion cubic meters of water by 2027. ట్రైనింగ్ ఎ సింగిల్ LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, LLMs మీరు ఏవైతే చాట్ జీపీటీ అని అంటారు, LLMs కెన్ జనరేట్ hundreds of thousands of kilograms of carbon emissions. ఒక్క LLMను ట్రైన్ చేయడానికి మనకి hundreds of thousands of kilograms of carbon emissions. నేనైతే నా నోట్స్ లోపల ఈ పాయింట్స్ అని రాసుకోబోతున్నాను. మీరు రాసుకుంటున్నారా, జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నారా అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా వినుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి మార్క్స్ రావు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్ఫర్స్ వల్ల 4.2 to 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ యూస్ చేయబోతున్నాం 2027కి. అండ్ సెకండ్ థింగ్, ఒక LLMని ట్రైన్ చేయడానికి hundreds of thousands of kgs of CO2 ఎమిషన్స్ వస్తాయంట. యూజ్ ఆఫ్ AI tools like virtual assistant shows significant higher energy consumption per query compared to the conventional searches. నేను ఏదైతే ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, రెండిట్లో సేమ్ మ్యాటర్ కొడుతున్నారు. గూగుల్ జెమినీ కాదు నేను చెప్తున్నా, బేసిక్ గూగుల్. ఇక్కడ ఏదైతే ఉంటుందో ఒక క్వెరీకి యూజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేస్తే చాట్ జీపీటీలో 100 times ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుంది. సో సింపుల్ బేసిక్ సర్చెస్ కూడా మనం చాట్ జీపీ మీద డిపెండ్ అవ్వద్దు. ఈ 3 ఆర్గ్యుమెంట్స్ బాగా వినిపిస్తున్నాయి అనమాట, మెయిన్గా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి. వాటర్ 4.2 to 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ వాటర్ 2027కి యూజ్ తీసుకుంటుంది. LLMs చూసుకోవడానికి hundreds of thousands of kgs of CO2 ఎమిషన్స్ వస్తాయి. సేమ్ వర్చువల్ అసిస్టెంట్స్ ఏమంచి ఒక క్వెరీకి ఎక్కువగా ఎనర్జీ యూజ్ చేస్తాయి. ఇంటర్నేషనల్ రెస్పాన్స్ and ethical frameworks. UNESCO's 2021 recommendations on the ethics of artificial intelligence recognizes AI's negative environmental impact. Ethics అంటే ఏంటి? మనం బాగుండడం కాదు, మనతో పాటు ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి. సో అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ చూస్తే ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై 190 countries. అది అడాప్ట్ చేసుకున్నారంట. The US and EU are the leading regulatory efforts, including the Artificial Intelligence Environmental Impacts Act and EU initiatives on the harmonized AI rules. So మెయిన్గా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ని కూడా తీసుకొచ్చిన కంట్రీస్ ఎవరెవరు? US and EU. India's
పాలసీ గ్యాప్. ఆబ్వియస్లీ ఇండియా లోపల ఇవేమీ ఉండవు కదా. ఇండియా డిస్కషన్స్ ఆన్ ఏఐ అండ్ క్లైమేట్ లార్జ్లీ ఫోకస్ ఆన్ హౌ ఏఐ కెన్ హెల్ప్ ద ఎన్వైర్మెంట్, నాట్ ఆన్ ద ఎన్వైర్మెంటల్ కాస్ట్ ఆఫ్ ఏఐ ఇట్ సెల్ఫ్. సో చూడండి, ఇది ఎంతమంది స్టేట్మెంట్ అంటే లిటరల్లీ తిడుతున్నాడు అనమాట. ఇంగ్లీష్లో తిడడం అంటే ఇదే అనమాట, మోకరీ చేస్తున్నాడు. ఇండియా లోపల ఇండియా ఏ మిషన్ లాంచ్ చేసాం మనం, ఎందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మెయిన్గా ఎన్వైర్మెంటల్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అన్నిటిని అబ్జర్వ్ చేయడానికి. ఇండియా డిస్కషన్స్ ఆన్ ఏఐ అండ్ క్లైమేట్ లార్జ్లీ ఫోకస్ ఆన్ హౌ ఏఐ కెన్ హెల్ప్ ద ఎన్వైర్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి మన ఎన్వైర్మెంట్ మనం ఎలా బాగు చేసుకోగలమనేసి ఎప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, నాట్ ఆన్ ద ఎన్వైర్మెంటల్ కాస్ట్ ఆఫ్ ఏఐ ఇట్ సెల్ఫ్. సో మనం దీని గురించి ఆలోచించట్లేదు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల ఎంత వాటర్ యూజ్ అవుతుంది ఇండియా లోపల, ఎంత అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ వస్తున్నాయి, ఎంత క్లైమేట్ చేంజ్ జరగబోతుంది, ఇది పట్టించుకోవడం మానేసామంట మనం. ఇండియా కరెంట్లీ ల్యాక్స్ అ ఫ్రేమ్వర్క్ టు సిస్టమాటికలీ అసెస్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. ఇండియా లోపల ప్రెజెంట్ లేదు. మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇండియా పర్స్పెక్టివ్లో రాయాలి కాబట్టి ఇండియా కరెంట్లీ ల్యాక్స్ ఎ ఫ్రేమ్వర్క్. India currently lacks a framework to systematically assess the environmental impacts of AI development and deployment. AI development and deployment గురించి ఇప్పుడు మన దగ్గర కరెంట్గా ఏం లేదు. Suggestions by the author. Measuring and regulating AI's environmental impact. First, introduce measurement standards for AI related emissions. So first ఏంటి, కరెక్ట్గా ఎంత వస్తున్నాయో తెలుసుకోవాలి కదా. సో అందుకోసం ఏం పెట్టాలి మనం, స్టాండర్డ్స్. మెయిన్గా అది ఎంత ఎనర్జీ యూజ్ చేస్తుంది, వాటర్ కన్సంప్షన్ అండ్ ల్యాండ్ యూజ్. సో ఈ 3 పర్స్పెక్టివ్స్లో చూసుకోవాలి, ఎందుకంటే ల్యాండ్ బట్టి డిఫారెస్టేషన్ అవుతుంది కాబట్టి. ఇంట్రడ్యూస్ మెజర్మెంట్ స్టాండర్డ్స్ ఫర్ ఎయిర్ రిలేటెడ్ ఎమిషన్స్. ఫస్ట్ అందులో నుంచి ఎంత ఎమిషన్స్ వస్తున్నాయి, సెకండ్ ఎంత ఎనర్జీ యూజ్ అవుతుంది, థర్డ్ వాటర్ కన్సంప్షన్, ఫోర్త్ ల్యాండ్ యూజ్. చూసాం కదా ఎమిషన్స్, చూసాం కదా ఎంత వస్తుంది, ల్యాక్స్ ఆఫ్ కిలోగ్రామ్స్ వస్తుంది అక్కడ వస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ యూజ్, ఎంత ఎనర్జీ యూజ్ అవుతుంది, వాటర్ కన్సంప్షన్ ఎంత అవుతుంది, 4.6 to 6.6 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అన్నారు వాటర్ కన్సంప్షన్. థర్డ్, ఫోర్త్ ల్యాండ్ యూజ్. సో ఇవి ఇండియాకి రిలేటెడ్ డేటా మొత్తం మన దగ్గర ఉండాలి. నెక్స్ట్, ఎక్స్టెండ్ ద స్కోప్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈఐఏ తెలుసు కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం, టు ఇన్క్లూడ్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ లార్జ్ ఏఐ అల్గోరిథమ్స్. సో వీటికి కూడా మనం ఏం చేయాలి, ఈఐఏ చేయాలన్నమాట. నెక్స్ట్, డేటా కలెక్షన్ అండ్ సస్టైనబిలిటీ మెజర్స్. డిప్లాయ్ సస్టైనబిలిటీ మెట్రిక్స్ టు ట్రాక్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అక్కడి నుంచి ఎంత వస్తున్నాయి, ఎనర్జీ యూస్, వాటర్ కన్సంప్షన్ అండ్ రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ లింక్డ్ టు ఏఐ. కరెక్ట్గా డేటా సోర్సెస్ ఉండాలి. ఎవాల్యుయేట్ ఎన్వైరన్మెంటల్ కాస్ట్ బియాండ్ ఎనర్జీ ఇంక్లూడింగ్ ఫ్రెష్ వాటర్ యూజ్ అండ్ ల్యాండ్ ఇంపాక్ట్స్, దానికి మించి చేయాలి. డిస్క్లోజర్ అండ్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్. ఇంటిగ్రేట్ ఏఐ ఇంటూ ఎన్వైరన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. మెయిన్గా సెబీ లోపల కూడా ఇప్పుడు వచ్చింది. సెబీ లోపల కూడా ఇప్పుడు కంపెనీస్కి ఎన్వైరన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ రికార్డ్ ఇస్తుంది అనమాట, స్టాండర్డ్ ఇస్తుంది. సో అట్లా చూసుకోవాలన్నమాట. ఇంటిగ్రేట్ ఏఐ ఇంటూ ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ డిస్క్లోజ్ స్టాండర్డ్స్. డ్రా ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ EU's కార్పొరేట్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ డైరెక్టివ్. సో EU నుంచి తెచ్చుకోమంటున్నాడు, విచ్ మ్యాండేట్స్ ఎమిషన్ డిస్క్లోజర్స్ ఫ్రమ్ డేటా సెంటర్స్ అండ్ హై కంప్యూట్ యాక్టివిటీస్ అనమాట. సో అక్కడ పక్కాగా వాళ్ళు చెప్పాలంట. అండ్ ప్రమోట్ సస్టైనబుల్ ఏఐ ప్రాక్టీసెస్. ఎంకరేజ్ యూజ్ ఆఫ్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్ అనమాట. ఇప్పటికే ట్రైన్ అయిపోయినా చూసుకోమంటాడు, ఎందుకంటే మళ్ళీ ఒక కొత్త దాన్ని ట్రైన్ చేయాలంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎమిషన్స్ వస్తాయంట. ఎంకరేజ్ యూజ్ ఆఫ్ ప్రీ ట్రైన్డ్ మోడల్స్, ముందుగా యూజ్ చేసిన మోడల్స్, ప్రీ ట్రైన్డ్ మోడల్స్ చూసుకోండి. రెన్యూబుల్ ఎనర్జీ పవర్ డేటా సెంటర్స్. మెయిన్గా డేటా సెంటర్స్కి పవర్ కావాలి, బట్ దానికి యూజ్ చేసే ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ అయితే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఏఐ స్పెసిఫిక్ ఎమిషన్స్ రిపోర్టింగ్ అనమాట. పొజిషన్ ఏఐ నాట్ ఓన్లీ యాజ్ అ సొల్యూషన్ ఫర్ సస్టైనబిలిటీ బట్ ఆల్సో యాజ్ అ సెక్టర్ దట్ మస్ట్ కంప్లై విత్ సస్టైనబుల్ నార్మ్స్. సో ఏఐ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ తగ్గుతాయి. అందుకే దాన్ని ఏమంటాం, నాట్ ఓన్లీ అ సొల్యూషన్ ఫర్ సస్టైనబిలిటీ. అందుకే సస్టైనబిలిటీకి సొల్యూషన్ కింద మనం ఏం చూపిస్తున్నాం, ఏఐ, బట్ ఆల్సో a sector that must comply with sustainability norms. సో ఈ సెక్టర్ కూడా సస్టైనబిలిటీ నార్మ్స్తో లింక్ అయి ఉండాలి. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూజ్ మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు. లేకపోతే ఏమవుతుంది, దాంట్లో వచ్చే యూజెస్ కన్నా లాసెస్ ఎక్కువైపోయి ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ సొసైటీ మీద, ఎకానమీ మీద చూపించే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో దీని గురించి యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, ఏ పర్స్పెక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డేటా అడుగుతాడో, క్వశ్చన్ అడుగుతాడో నాకు తెలీదు. బట్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫ్రమ్ ఆల్ డైమెన్షన్స్.
ఎందుకంటే క్వశ్చన్ ఒక్కసారి వచ్చిన తర్వాత మైండ్ అక్కడ ఏం పనిచేయదు. ముందుగానే అన్ని పర్స్పెక్టివ్స్ రెడీ చేసుకుని ఉంటే మనం మన ఫ్రెండ్స్ కన్నా ముందు ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ is often projected to as a tool to address climate change, yet its own environmental footprint is significant. Discuss the environmental impacts of AI and suggest policy measures India should adopt to ensure sustainable AI development. So చూడండి, క్వశ్చన్ ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆఫెన్ ప్రొజెక్టెడ్ యాజ్ అ టూల్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి టూల్ అన్నాం. యట్ ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఫుట్ ప్రింట్ ఈస్ సిగ్నిఫికెంట్. సో దాని గురించి ఓఈసిడి డేటా చెప్పండి. ఓఈసిడి ప్రకారం ఎంత? 2.8 to 3.8% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? are coming from this sector. Discuss the environmental impacts of AI. So AI వల్ల environmental impacts ఏంటి and suggest policy measures India should adopt to ensure sustainable AI development. సో మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తే, వాటర్ షార్టేజ్ వస్తుంది, ల్యాండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నిటిని లింక్ చేస్తూ అడాప్ట్ ఇండియా పాలసీ మెజర్స్ సజెస్ట్ చేయండి అనమాట. ఏమేమి ఇండియా చేయాలి టు ఎన్ష్యూర్ సస్టైనబుల్ ఏఐ డెవలప్మెంట్. చూసారా, ఇప్పుడు క్వశ్చన్ అనేది మీరు 360 degreesలో మొత్తం అంతా చదువున్నారు కాబట్టి ఆన్సర్ని ఈజీగా రాయగలరు. ఎప్పుడైతే మన అనాలిసిస్ని ఈ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తామో you'll get everything అనమాట. ఇంకా దీనికి మించి ఇంకేం చెప్పలేను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ రియలైజింగ్ ద థింగ్, అ గోల్ దట్ ఐఎమ్ గివింగ్ టు యూ గైస్. మీ ప్రిపరేషన్స్ అక్కడ నేను ఇక్కడే చేసేస్తున్నాను, మీరు చేయాల్సిన పని కూడా నేను చేసేస్తున్నాను. సో ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేకింగ్ నోట్స్ ఆఫ్ ఇట్. 1 second. So, drug abuse threatens India's demographic dividend, Vice President. The Vice President warned that drug abuse poses a serious social challenge. So, ఇక్కడ ఒక పదం గురించి మాట్లాడాడు. ఏమన్నాడు? డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నాడు. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? 15 to 60 years ఏంటి? India has population more than 60% in the age group of 15 to 60 years. దీన్ని ఏమంటామంటే వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటాం. దీన్ని ఏమంటాం? వర్కింగ్ ఏజ్ గ్రూప్. సో ఇండియాలో ఉండే మ్యాక్సిమం పాపులేషన్ బిలాంగ్స్ టు దిస్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ అన్నమాట. ఈ వర్కింగ్ ఏజ్ గ్రూప్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా యూజ్ చేసుకుంటామో అప్పుడు జీడిపి బాగా పెరుగుతుంది, సొసైటీ బాగుంటుంది. ఎందుకంటే మన ఇండియాలో 40% డిపెండెంట్ పాపులేషన్, అంటే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఓన్లీ 40% ఉన్నారు, పనిచేసే వాళ్ళు 60% ఉన్నారు. బట్ కొన్ని సంవత్సరాలకు వీళ్ళందరూ ఏమవుతారు? ముసలి వాళ్ళు అవుతారు. అప్పుడు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కాస్త డెమోగ్రఫిక్ ఖర్చు అయిపోద్ది అనమాట. ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కిల్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. అయితే దేర్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ క్లౌడింగ్ ఇండియా. ఒక నల్ల మబ్బులాగా, ఒక బ్లాక్ క్లౌడ్ లాగా కమ్మేస్తుంది అనమాట. దట్ ఈస్ డ్రగ్ అబ్యూస్. మెయిన్గా డ్రగ్స్. యూత్ ఆర్ కన్స్యూమింగ్ డ్రగ్స్ అండ్ గాంజా. ఈ రెండిట్లు ఎట్లా కొడుతున్నారంటే దీనివల్ల వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ అన్నీ పోతున్నాయి అనమాట. లిటరలీ చెప్తున్నాను, ద యూజ్ ఆఫ్ డ్రగ్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్. అదొక నార్మల్ ఏదో ఐస్ క్రీమ్ లాగా తినేస్తున్నారు అనమాట. The Vice President warned that drug abuse poses a serious social challenge. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్ తీసుకున్న తర్వాత మనిషి ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు. సో యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మన కలెక్టివ్ గోల్ ఏంటంటే మనం యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టకపోయినా సొసైటీలో ఒక పాజిటివ్ కంట్రిబ్యూషన్ చేయండి. మీ తరపున మీరు ఈ డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేసినా, వీళ్ళ గురించి ఫైట్ చేయండి, వాళ్ళని మానిపించడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మానిపించడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చెడిపోయింది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ దెబ్బ అయిపోతారు అనమాట. అండ్ థ్రెటన్స్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. స్ట్రెస్సింగ్ ద నీడ్ ఫర్ డ్రగ్ ఫ్రీ. ఇండియా లోపల ఏముండాలి? డ్రగ్ ఫ్రీ, పర్పస్ డ్రివెన్ యూత్ టు రియలైజ్ నేషనల్ డెవలప్మెంట్ గ్రోత్. సో యూత్ లోపల ఏముండాలి? పర్పస్ ఉండాలన్నమాట. పర్పస్ డ్రివెన్ యూత్ టు రియలైజ్ ద నేషనల్ డెవలప్మెంట్ గోల్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దిస్ ఈస్ ఇండియా. సో ఇండియాకి రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ గోల్డెన్ క్రిసెంట్ ఉంది. ఈ గోల్డెన్ క్రిసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అనేవి ఏంటంటే డ్రగ్ సెంటర్స్.
ప్రపంచంలో వెళ్ళే డ్రగ్స్ అన్ని ఇక్కడే తయారవుతాయి, గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ క్రెసెంట్ దగ్గర. ఈ మిడిల్లో ఉన్న శాండ్విచ్ ఎవరు ఇండియా. సో దీని వల్ల డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, మెయిన్గా నార్త్ ఈస్ట్ లోపల, పంజాబీ ఏరియా లోపల. అర్థమవుతుంది కదా. ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మాక్సిమం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనమాట. Severity of the challenges. Drug abuse is a serious social menace affecting public health and social stability. మెయిన్గా హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా సోషల్ స్టెబిలిటీ ఉండదు. ఒక్కసారి డ్రగ్ తీసుకున్నాడు ఆడి ఎట్లా బిహేవ్ చేస్తాడో ఎవరికి తెలియదు. ఇట్ అండర్మైన్స్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. వీక్ అయిపోతారు, చేతులు కాళ్ళు వణికేస్తూ ఉంటాయి అవి తీసుకోకపోతే, మెంటల్లీ వీక్ అయిపోతారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోద్ది, అండ్ ఫ్యామిలీ హార్మోని. వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో ఆడికి తెలియదు, వాడికి రిలేషన్షిప్స్ అన్నీ ఏమీ ఉండవు అనమాట. Academic performance and family harmony. Impact on demographic dividend. India's demographic dividend can be realized only if youth remain healthy and drug free. సో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి అని చెప్పాను మీకు. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎప్పుడు సొసైటీకి యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేయగలరు, వెన్ ఓన్లీ ఇఫ్ దే రిమైన్ హెల్దీ. ఇప్పుడు నేను హెల్దీగా ఉంటేనే కదా మీకు క్లాస్ చెప్పగలను, హెల్దీగా లేకుండా ఎట్లా ఉన్నప్పుడు మీకు అట్లా క్లాస్ చెప్పగలను. సబ్స్టెన్స్ అబ్యూజెస్ రెడ్యూసెస్ ప్రొడక్టివిటీ. సబ్స్టెన్స్ అంటే ఈ హెరోయిన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఈ కన్జ్యూమ్ చేస్తే ఏం డిక్రీజ్ అవుతుందంటే ఫస్ట్ ప్రొడక్టివిటీ, తర్వాత ఎంప్లాయబిలిటీ, వాళ్ళని ఎవరు జాబ్స్ తీసుకోరండి, నేషనల్ సెక్యూరిటీ. రోల్ ఆఫ్ యూత్ అండ్ సొసైటీ. మొన్నే January 12th ఏం సెలబ్రేట్ చేసుకున్నాం, నేషనల్ యూత్ డే ఆన్ వివేకానంద బర్త్డే అనమాట. సో మెయిన్గా వివేకానంద ఏం చెప్పారు, సొసైటీ అంతా యూత్ అనేవాళ్ళు మెయిన్ స్టోన్స్ ఆఫ్ ది సొసైటీ అనమాట. సో మనందరం కూడా ఫ్యూచర్ని స్టోన్స్తో కట్టాలి. సో అలాంటిది మనం డ్రగ్స్కి బానిస లేకపోతే మనం ఎలా కట్టగలం. స్టూడెంట్స్ వర్ అర్జ్డ్ టు యాక్ట్ యాజ్ అంబాసిడర్స్ ఆఫ్ చేంజ్ అగెనిస్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో ఎవరెవరైతే నా అనాలిసిస్ వింటున్నారో మీ అందరూ అంబాసిడర్స్ కింద తయారవ్వండి ఆఫ్ చేంజ్ అగెనిస్ట్ సబ్స్టెన్స్ యూస్. మీకు ఎవరైనా ఎదురుగా డ్రగ్స్ కొట్టినా ఏం కొట్టినా నిలబడి ప్రశ్నించండి, అదైతే చాలా ఇంపార్టెంట్. పీర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కమ్యూనిటీ లీడర్షిప్ ఆర్ క్రిటికల్ ఇన్ ప్రివెన్షన్ ఎఫర్ట్స్. సో మెయిన్గా ఏంటి, పీర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కమ్యూనిటీ లీడర్షిప్ ఆర్ క్రిటికల్ ఇన్ ప్రివెన్షన్ ఎఫర్ట్స్. మెయిన్గా మన ఫ్రెండ్ మనం చెప్తేనే మారుతాడు, వాళ్ళ పేరెంట్స్ చెప్పినా మారడు. అందుకోసం గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కన్జ్యూమ్ చేసినా, కమ్యూనిటీ లీడర్షిప్, మీరు ఒక లీడర్షిప్ తీసుకోండి, పీర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు మారుతారు. క్యాంపస్ అండ్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్స్. ఎంసీస్ ఆన్ క్రియేటింగ్ డ్రగ్ ఫ్రీ క్యాంపసెస్. ఏంగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి త్రూ అవేర్నెస్ అండ్ విజిలెన్స్. వెన్ యూత్ లీడ్ బై ఎగ్జాంపుల్, ద పాజిటివ్ ఇంపాక్ట్ స్ప్రెడ్స్ టు ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్. గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎఫర్ట్స్. లాంచ్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ అండర్ నషా ముక్త్ భారత్ అభియాన్. సో మనం ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసి ఏంటి, నషా ముక్త్ భారత్ అభియాన్ టు సపోర్ట్ అవేర్నెస్ అండ్ రిపోర్టింగ్. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మినిస్ట్రీస్ ఆర్ కొలాబరేటింగ్ టు సెన్సిటైజ్ స్టూడెంట్స్ అండ్ ప్రమోట్ హెల్దీ లైఫ్ స్టైల్స్. సో ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమంటున్నారు, ప్లో ప్లానెట్ లైఫ్ స్టైల్, లేకపోతే లైఫ్ స్టైల్ దట్ సపోర్ట్ సస్టైనబిలిటీ అన్నట్టు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. సో అట్లా మన దాంట్లో ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మినిస్ట్రీస్ ఆర్ కొలాబరేటింగ్ టు సెన్సిటైజ్ whom students and promote healthy lifestyles. Message on addiction. Drug addiction is not a lifestyle choice. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మీరు బిర్యానీ తింటున్నారు, అదొక లైఫ్ స్టైల్ చాయిస్. లేకపోతే పాటలు వింటారు, అదొక లైఫ్ స్టైల్ చాయిస్. డ్రగ్ అడిక్షన్ ఇస్ నాట్ ఎ లైఫ్ స్టైల్ చాయిస్ బట్ ఈస్ ఎ డిస్ట్రక్టివ్ పాత్ లీడింగ్ టు డిపెండెన్సీ అండ్ పూర్ హెల్త్. ఒక్కసారి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయామా ఏమైపోద్ది, మనకి ఆ డ్రగ్ మీద ఏం క్రియేట్ అయిపోద్ది, డిపెండెన్సీ అండ్ హెల్త్ కంగాల్ అయిపోద్ది అనమాట, పూర్ హెల్త్. డ్రగ్ అడిక్షన్ ఇస్ నాట్ ఎ లైఫ్ స్టైల్ చాయిస్ బట్ ఎ డిస్ట్రక్టివ్ పాత్. ప్రివెన్షన్ రిక్వైర్స్ ఏం కావాలి, విజ్డమ్, కౌన్సిలింగ్ అండ్ సస్టైన్డ్ సపోర్ట్ సిస్టమ్స్. సో వాళ్ళని మనం ఎట్లా చూడాలి, వాళ్ళని ఒక దుర్మార్గుల్లాగా లేకపోతే వాళ్ళని ఒక అక్యూజ్డ్ లా చూడకుండా వాళ్ళని ఒక పేషెంట్స్ లా చూడండి, దే నీడ్ సపోర్ట్ అని చూడండి. అందుకే సస్టైన్ సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి. వాళ్ళని కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసి వాళ్ళకి మెంటల్ సపోర్ట్ ఇస్తే అప్పుడే వాళ్ళు తగ్గలరు అనమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్, నషాముక్త్ భారత్ అభియాన్. సో a national campaign aimed at reducing substance abuse through awareness, community participation and institutional coordination. Consider the following statements regarding drug abuse and India's demographic dividend. Drug abuse primarily affects individual health and has a limited implications for national development. ఓన్లీ ఇండివిజువల్కి సంబంధమా, నేషనల్ డెవలప్మెంట్కి సంబంధం లేదు. ఇందాక చెప్పాను, డెమోగ్రఫిక్ డివిడెండ్ దెబ్బతింటుంది, నేషనల్ డెవలప్మెంట్ కూడా దెబ్బతింటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్.
A drug-free and healthy youth population is essential to harness India's demographic dividend. So second statement is explaining national development. So drug abuse వల్ల individual affect అవ్వదు, కంట్రీ కూడా affect అవుతుంది. Which of the following statement these are correct అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అంటే 1 పోద్ది, సి పోద్ది. సో బి, డి. సో సెకండ్ స్టేట్మెంట్ రైట్ రాంగ్? సెకండ్ స్టేట్మెంట్ రైట్, కాబట్టి ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ బి. సో ఎప్పుడైతే మనం ఈ పర్స్పెక్టివ్ లో ప్రిపేర్ అవుతామో, ఎప్పుడైతే ఈ పర్స్పెక్టివ్ లో వెళ్తూ ఉంటామో, యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ పాస్ట్ ఇన్ ప్రిలిమ్స్ ఇంక్రీజెస్ అనమాట. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీ ప్రిపరేషన్ లోపల. నెక్స్ట్, టూ విత్ సస్పెక్టెడ్ నిఫా ఇన్ఫెక్షన్ వెస్ట్ బెంగాల్ క్రిటికల్. నిఫా ఒక్కసారి వచ్చిందంటే దొరికిపోతాం అనమాట, మొత్తం కమ్యూనిటీ దొరికిపోద్ది. సో ఒక్కసారి ఇది వచ్చిందంటే చాలా రిస్క్, అందుకే సస్పెక్ట్స్ అంట. చూడండి, 2 patients ఇన్ ద నార్త్ పర్గనా డిస్టిక్. అక్కడ నార్త్ పర్గనా డిస్టిక్ 24 నార్త్ పర్గనా డిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. వెస్ట్ బెంగాల్ సస్పెక్టెడ్ ఆఫ్ నిఫా వైరస్ ఇన్ఫెక్షన్. సో ఇద్దరికి ఏముందని సస్పెక్ట్ చేశారు? నిఫా వైరస్. సో ఈ నిఫా వైరస్ మెయిన్గా బ్యాట్స్ నుంచి వస్తుంది. నిఫా అని ఒక మూవీ ఉంటుంది, అది చూడండి. అది డిసీజ్ అంత డేంజరస్ తెలుస్తుంది. ఆర్ ఇన్ క్రిటికల్ కండిషన్. క్రిటికల్ కండిషన్ ఉన్నారంట ప్రాంప్టింగ్ heightened surveillance, testing and preparedness measures by స్టేట్ హెల్త్ అథారిటీస్. సో అది చాలా ఒక్కసారి వచ్చిందంటే మొత్తం అందరు దొరికిపోతారు, అందుకే సర్వేలెన్స్ టెస్టింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కీ పాయింట్స్, కరెంట్ సిచ్యువేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్. 2 patients tested for నిఫా with 1 sample reportedly positive and others showing నిఫా like symptoms. ఇద్దరు చూపించిందంటే ఒకటికి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకొకరికి పాజిటివ్ వచ్చింది. Patients are under critical care, including ventilator support at private hospital in Barasat. So Barasat లోపల హాస్పిటల్లో పెట్టారు. Samples are sent to NIV Pune for reconfirmation. మళ్ళీ ఒకసారి మన NIV Pune పంపించారు రీకన్ఫర్మ్ చేయమని, నిజంగా అది ఉందా లేదు. గవర్నమెంట్ రెస్పాన్స్, కాంటాక్ట్ ట్రేసింగ్ అనమాట. మెయిన్గా నిఫా అనే మూవీ ఉంటుంది, ఆ మూవీ చూడండి. ఆ మూవీ లోపల కూడా వాళ్ళు యూజ్ చేసే పద్ధతి ఇదే అనమాట. మెయిన్గా కాంటాక్ట్ చూస్తారు, కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఫస్ట్ చూసుకుంటారు అనమాట. వాడు ఎవరెవరిని కలిసాడు ఏంటనేది, ఎందుకంటే ఇది బాగా ఫాస్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్కసారి వచ్చిందంటే ఇంక మనం ఆపలేము అనమాట దాన్ని. Across multiple districts have used travel history. Standard SOPs are issued for all hospitals. SOPs issue చేస్తారు. Isolation wards prepared అనమాట, ఓన్లీ వాళ్ళ కోసమే. ఎక్స్పర్ట్ కమిటీ ఫార్మ్డ్ అండ్ హెల్ప్ లైన్స్ యాక్టివేటెడ్ టు ప్రివెంట్ ప్యానిక్. సో ఫస్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్, వాడు ఎవరెవరితో కలిసాడు, ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరితో కలిసి తిన్నా, ఏం చేసిన వాళ్ళందరినీ SOPs ఆర్ ఇష్యూడ్ ఫర్ ఆల్ హాస్పిటల్. ప్రతి హాస్పిటల్కి SOPs ఇష్యూ చేస్తారు. ఐసోలేటెడ్ వార్డ్స్, ప్రతి దాంట్లో ఐసోలేటెడ్ వార్డ్స్ పెట్టారు. సో అబౌట్ నిఫా డిసీజ్, ఏ జూనోటిక్ RNA వైరస్. సో వైరస్లో 2 kinds ఉంటాయి, ఒకటి DNA, ఒకటి RNA వైరస్ అనమాట. సో DNA వైరస్కి RNA వైరస్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీకు నార్మల్గా DNA నుంచి ఏమవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ అయ్యి RNA కింద మారుతుంది. RNA నుంచి ట్రాన్స్లేషన్ అయ్యి ప్రోటీన్ మారుతుంది అనమాట. బట్ RNA వైరస్, కోవిడ్ కూడా ఒక RNA వైరస్. RNA వైరస్తో ప్రాబ్లం ఏంటంటే, దే డూ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. వాటికి DNA తయారు చేసుకోవాలి కదా, అందుకే అవి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసుకొని వాటికి మ్యూటేషన్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకే జూనోటిక్ డిసీజ్ ఇది ఒక ఏదైతే ఉందో నిఫా అనేది ఏ ఫ్యామిలీకి చెందింది, RNA వైరస్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ పారామైయాక్సోవిరిడే, జీనస్ హినిపా వైరస్. సో ఏ ఫ్యామిలీకి చెందింది? పారామైక్సోవిరిడే అనే ఫ్యామిలీకి చెందింది జీనస్ అండి. హినిపా వైరస్ అనమాట. నిపా అంటే ఏంటి, NIPHA కదా. సో నిపా లోపల తీసేయండి అనమాట. నిపా అంటే తెలుసు కదా, ఇప్పుడే నిఫా వైరస్ అంటున్నాం. జీనస్ కూడా అదనమాట, హినిఫా వైరస్. ఫ్యామిలీ ఏంటి, పారామైయాక్సోవిరిడే. న్యాచురల్ ఎవరు చెప్పా కదా ఇందాక, ఫ్రూట్ బ్యాట్స్ ఆఫ్ ది జీనస్ టెరోపస్ ఆర్ ద ప్రైమరీ రిజర్వాయర్. మెయిన్గా బ్యాట్స్ అనే వాటికి ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. వాటికి వచ్చే డిసీజెస్ చాలా వరకు వాటికి ఏవైతే ఈ వైరస్లు ఇవన్నీ వాటికి ఫీవర్ లాంటివి అనమాట. బట్ ఎప్పుడైతే మన బాడీలోకి ఎంటర్ అవుతాయి ఇవి బాగా లైఫ్ థ్రెటనింగ్ అయిపోతాయి అనమాట. సో న్యాచురల్ హోస్ట్ ఎవరు, ఫ్రూట్ బ్యాట్స్. సో నిఫా వైరస్ గురించి అడగొచ్చు. ఫస్ట్ ఇది ఒక RNA వైరస్, బాగా గుర్తుపెట్టుకోండి. వైరస్లో 2 రకాలు ఉంటాయి, DNA, RNA. ఇది ఒక RNA వైరస్.
జూనోటిక్ అంటే యానిమల్స్ నుంచి వచ్చేది. ఫ్యామిలీ అంటే పారామయాక్సివిరిడే జీనస్ హెనిపా వైరస్ అనమాట. మెయిన్ రిజర్వాయర్స్ ఆర్ ఫ్రూట్ బ్యాట్స్. ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది? ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ వయా క్లోజ్ కాంటాక్ట్. ఒకసారి వాళ్ళ నుంచి వచ్చాక మన నుంచి మనకు వచ్చేస్తుంది అనమాట. డిసీజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? హై ఫెటాలిటీ రేట్, హై రేంజింగ్ ఫ్రమ్ 40 to 75%. వచ్చిందంటే సగం మంది ఎగిరిపోతారు. ఈ డిసీజ్ కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఫెటాలిటీ రేట్ తక్కువ, ఎందుకంటే అక్కడ మనకి బతికించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నిఫా అలాంటిది కాదనమాట. ఫెటాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువ. నెక్స్ట్ సిమ్టమ్స్. ఫీవర్ అండ్ హెడ్ఏక్, హెవీ ఫీవర్ అండ్ హెడ్ఏక్ వస్తుంది. డ్రౌజినెస్, డిసోరియంటేషన్, మెంటల్ కన్ఫ్యూజన్, మైండ్ ఖరాబ్ అయిపోద్ది. ఎవడు కొడుతుంది దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్ది, ఆడే పండుగలాగా. నిఫా వైరస్ వస్తే అట్లా అయిపోద్ది. ఎన్సెఫలైటిస్, జపాన్ ఎన్సెఫలైటిస్ అంటారు, అది వస్తుంది. కోమా అండ్ పాసిబుల్ డెత్ అన్నీ కూడా జరిగిపోతాయి. సో ఎంత రిస్క్ చూసుకోండి ఇది. సో నిఫా వైరస్ ఎవరైనా వెస్ట్ బెంగాల్లో ఉంటే చూసుకోండి. డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. సో ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటుంది కదా, నార్మల్గా మీకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా మీకు చేసే ఉంటారు ఆర్టీపీసీఆర్ టెస్ట్. ఇంకా యాంటీబాడీ డిటెక్షన్ యూజింగ్ ఎలీసా అనమాట. నార్మల్గా ఎలీసా యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఎప్పుడైనా యాంటీజెన్స్ వచ్చినప్పుడు మన బాడీ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ యాంటీబాడీస్ మన బాడీ రిలీజ్ చేసిన వాటిని చూసుకొని వైరస్ కాదని చూసుకుంటాం. ట్రీట్మెంట్, వీటిలో అంటూ సపరేట్ ట్రీట్మెంట్ ఏం లేదు. నో స్పెసిఫిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్. సపోర్టివ్ కేర్ ఈస్ క్రిటికల్. నో వ్యాక్సిన్ కరెంట్లీ ఫర్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. వీటికి వ్యాక్సిన్స్ లేవు. కోవిడ్కి వ్యాక్సిన్ ఉంది బట్ దీనికి లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. అడిషనల్ ఇన్ఫర్మేషన్. Nipah virus is listed by World Health Organization as a priority disease due to its epidemic potential and high fatality rate. So diseases ni వేరే categories, different categories లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెడుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నిఫా వైరస్ ఏ కేటగిరీలో పెట్టింది? ప్రయారిటీ డిసీజ్ కేటగిరీలో పెట్టింది అనమాట. సో యూపీఎస్సీ ప్రాక్టీస్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం రండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నిఫా వైరస్. సో నిఫా వైరస్ గురించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూడమంటున్నారు. నిఫా వైరస్ ఈజ్ ఎ డిఎన్ఏ వైరస్. చూడండి, యూపీఎస్సీ లోపల ఇలాగ మీకు ఎగ్జామ్లో వస్తే చాలా మందికి అసలు ఎస్ఎన్టీ అంటే ఏంటో తెలీదు, వైరస్ అంటే ఏంటో తెలీదు, టైప్స్లు తెలియవు, ఏ వ్యాక్సిన్స్ తెలియవు, ఏమీ తెలియవు, ఎగ్జామ్కి వెళ్ళిపోతాం అంటారు. సో అందుకోసం ఎస్ఎన్టీ బాగా నేర్చుకోవాలి. సో ఫస్ట్లోనే మిమ్మల్ని లాక్ చేస్తాడు. మీకు నిఫా వైరస్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్, పోనీ వైరస్ అనుకుంటే డిఎన్ఏ వైరస్ అంటాడు, మీకు ఇంకా ఎగ్జామ్లో మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. సో నిఫా వైరస్ ఇస్ డిఎన్ఏ వైరస్ అన్నాడు, అదే వైరస్ ఆర్ఎన్ఏ. సో ఎక్కడే స్టేట్మెంట్ పోయింది. సో చూసారా, ఎప్పుడైతే ఇంత గట్టిగా చదువుతామో మనకు కన్ఫ్యూజన్ తగ్గిపోద్ది. ట్రాన్స్మిటెడ్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ పిగ్స్ టు హ్యూమన్స్. ఎక్కడి నుంచి వస్తే? ఫ్రూట్ బ్యాట్స్, మెయిన్లీ రిజర్వాయర్స్. ఫ్రూట్ బ్యాట్ ఆఫ్ జీనస్ టెరోపస్ ఆర్ ద న్యాచురల్ రిజర్వాయర్స్ ఆఫ్ ది నిఫా వైరస్. ఇందాక చదివాం కదా. హెనిపా జీనస్ ఏంటి? హెనిపా వైరస్ అనేది ఫ్యామిలీ అనమాట. సో అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 2. సో ఎప్పుడు కూడా హాకీష్గా ఉండాలి మన ప్రిపరేషన్, హాకీష్గా చదవండి, అప్పుడు మార్క్స్ వద్దన్నా వస్తాయి. సో మీ ఫోకస్ అంతా దాని మీదే ఉండాలి. సో చూసుకోండి, నిఫా వైరస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఆర్ఎన్ఏ వైరస్, పారామయాక్సివిరిడే ఫ్యామిలీకి చెందింది, జీనస్ హెనిపా వైరస్ అనమాట. ఫ్రూట్ బ్యాట్స్ ఆఫ్ జీనస్ టెరోపస్ అనే వాటిలో ప్రైమరీ రిజర్వాయర్. సో ఇట్లా మన ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్, delivery platforms to stop 10 minutes delivery. Blinkit, Instamart, ఇంకా బిగ్ బాస్కెట్. వీళ్ళ యొక్క యాడ్స్ మీరు చూసారంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఏం చెప్తారు? 10 minute డెలివరీ అంటారు. ఏమంటారు? 10 minutes డెలివరీ అంటారు. మీకు ఏమైనా ప్రపంచంలో ఏమైనా కోరుకోండి, ఐశ్వర్యరాయని అడగని తీసుకొచ్చేస్తాం అంటారు 2 నిమిషాల లోపల, 10 minutes లోపల. కానీ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు 10 minutes డెలివరీ వల్ల ట్రాఫిక్ సిగ్నల్స్ని వైలేట్ చేసేస్తున్నారు. చాలా వరకు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందాకే మాట్లాడాం మనం. ఒక 10 kilometers వెళ్ళడానికి సిటీస్లో 40 minutes పట్టే దగ్గర వీళ్ళు 10 minutes అలాగే ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఏదో ఒక రాంగ్ రూట్లో వెళ్ళాలి కదా. సో దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంక ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. సో అందుకోసం దీని గురించి లేబర్ మినిస్ట్రీ చెప్పారనమాట, ఆపేయమంటే ఇలా ఆపేస్తామని చెప్పారు.
So delivery platforms have decided to stop the 10-minute delivery service model for following government interventions. సో గవర్నమెంట్ చెప్పాక ఇది ఆపేస్తా ఉన్నారు, సైటింగ్ సీరియస్ కన్సర్న్స్ ఆన్ ది వర్కర్ సేఫ్టీ. మెయిన్గా అంత స్పీడ్గా వెళ్ళడం వల్ల వర్కర్ సేఫ్టీ స్ట్రెస్, వాడికి ఇచ్చేయాలి అలాగే డెలివరీ ఇచ్చారు అండ్ హజార్డస్ వర్కింగ్ కండిషన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, హజార్డస్ వర్కింగ్ కండిషన్స్ అనమాట ఫేస్డ్ బై గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. మీకు అందుకే చెప్పా కదా, ఎవరైతే స్విగ్గీ ఇన్స్టామార్ట్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళు ఏమంటాం, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం అనమాట. అందుకే వాళ్ళు ఏమంటాం, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనేసి అంటాం అనమాట. కీ పాయింట్స్, the decision followed representations from the gig workers unions highlighting risks limited to time bound deliveries. So main ga representation gig workers nunchi representations elleyanta. The move is seen as a protective, the move, one second, the move is seen as a protective regulatory step to safeguard the lives and dignity of delivery partners. సో మెయిన్గా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి. ఇష్యూస్ విత్ 10 minutes డెలివరీ, మీకు ఇందాక చెప్పాను, అన్సేఫ్ రోడ్ బిహేవియర్, ప్రెజర్ టు మీట్ స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ ఎంకరేజ్డ్ ర్యాష్ డ్రైవింగ్. ఫస్ట్ ర్యాష్ డ్రైవింగ్ వెళ్తుంది. ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్, మెయిన్గా స్ట్రెస్లో ఉంటారు, కంటిన్యూస్ టైం ప్రెజర్ లెట్ టు ఫెటీగ్ అండ్ యాంగ్జైటీ. వెళ్ళిపోవాలి. నాకు కూడా అప్పుడప్పుడు ఇది జరుగుతుంటుంది. మీ హిందీ అనాలిసిస్ 9:45 అవి రావాలి. సో నాకు బస్సు ఎప్పుడైనా 10 minutes లేట్ అయితే స్ట్రెస్ వస్తుంది అనమాట. సో అందుకోసమే మీరు ఎప్పుడు కూడా అలాగా ఇబ్బందులు పెట్టద్దు, కామెంట్లు పెట్టి వస్తాను, నేను ఎప్పుడే పెట్టినా హిందీ అనాలిసిస్ పెడతాను. థర్డ్, వర్క్ ప్లేస్ డిగ్నిటీ కన్సర్న్స్, స్పీడ్ సెంట్రిక్ బ్రాండింగ్ ప్రయారిటైజ్డ్ ఎఫిషియన్సీ ఓవర్ వర్కర్ వెల్ఫేర్. సో ఇక్కడ ఎక్కడ కూడా వర్కర్ అనేవాడు ఎక్కడ లేడు కంపెనీ ఫోకస్లో, ఓన్లీ ఏముంది వాళ్ళకి ప్రాఫిటే ఉంది. సో వర్క్ ప్లేస్ డిగ్నిటీ కన్సర్న్స్ అనమాట. సో రెస్పాన్స్ ఫ్రమ్ వర్కర్స్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళు ఏం చెప్పారు, యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వెల్కమ్ ద డెసిషన్ యాజ్ అ లైఫ్ సేవింగ్ అండ్ హ్యూమన్ మెజర్. సో ఈ మెజర్ని ఏమన్నారు, లైఫ్ సేవింగ్ అండ్ హ్యూమన్ మెజర్ అన్నారు. ద మూవ్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అసెన్షియల్ టు డిస్ట్రోర్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ ఏ గిగ్ ఎకానమీ. పొలిటికల్ అండ్ పాలసీ రెస్పాన్స్ ఏంటి, లీడర్స్ అక్రాస్ పార్టీ లైన్ సపోర్టెడ్ ద డెసిషన్స్ కాలింగ్ ఇట్ ఏ కంపాషనేట్ ఇంటర్వెన్షన్. సో ఏమన్నారు, దీన్ని కంపాషనేట్ ఇంటర్వెన్షన్ అన్నారు అనమాట. ద రిమూవల్ ఆఫ్ 10-minute డెలివరీ బ్రాండింగ్ సిగ్నల్స్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ వర్కర్ సెంట్రిక్ రెగ్యులేషన్. మెయిన్గా ఫోకస్ అనేది ఎట్లా ఉండాలి, వర్కర్ సెంట్రిక్ రెగ్యులేషన్ ఉండాలన్నమాట. కంపాషనేట్ ఇంటర్వెన్షన్ అన్నారు. ఈ టర్మ్స్ని యూజ్ చేయండి, ఏమన్నారు వీటిని, కంపాషనేట్ ఇంటర్వెన్షన్ ఇంకా వర్కర్ సెంట్రిక్ రెగ్యులేషన్. సో బ్రాడర్ సిగ్నిఫికెన్స్, highlights the need for labor protection in platform based work. మెయిన్గా ప్లాట్ఫామ్ బేస్డ్ వర్క్లో లేబర్ ప్రొటెక్షన్ మీద ఇంపార్టెన్స్ చూపిస్తుంది. రీఇన్ఫోర్సెస్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ విత్ సోషల్ జస్టిస్. సో గవర్నమెంట్ యొక్క రోల్, ఇన్నోవేషన్, ఈ గిగ్ వర్కర్స్ అన్ని ఇన్నోవేషన్ అయితే దాంతో సోషల్ జస్టిస్ మ్యాచ్ చేయడం, ఓపెన్ స్పేస్ ఫర్ ఫ్యూచర్ నార్మ్స్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఫర్ గిగ్ వర్కర్స్ అనమాట. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు, ఇక్కడి నుంచి ఎట్లా వెళ్తాం ముందుకి అనేది. So prelims question. Consider the following statements regarding gig and platform workers in India. So ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం 2 statements ఇచ్చారు, అనలైజ్ చేయమంటున్నారు. గిగ్ వర్కర్స్ ఆర్ ఫుల్లీ కవర్డ్ అండర్ ద ట్రెడిషనల్ లేబర్ లాస్ సచ్ as ఫ్యాక్టరీస్ యాక్ట్. సో దీస్ ఆర్ నాట్ ట్రెడిషనల్ లేబర్స్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ప్లాట్ఫామ్ బేస్డ్ డెలివరీ మోడల్స్ ఆర్ రేజ్డ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ మెంటల్ హెల్త్. మెయిన్గా అదే కదా ఇప్పుడు 10 minutes డెలివరీ. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అనేది అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ 2. సో మన ప్రిపరేషన్ ఎప్పుడైతే ఈ మోడల్లో తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు ఇంకా బాగా మన అనాలిసిస్ కానీ మన ప్రిపరేషన్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నెక్స్ట్, Uttarakhand seeks IAF's help as forest fire rages in value of power for 5th days. మెయిన్గా క్లైమేట్ చేంజ్ వల్ల ఏమైపోతున్నాయి, ఫారెస్ట్ ఫైర్స్ వస్తున్నాయి అనమాట. ఈ వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్లో ఇది 5th డే అంట. సో చూడండి, మీ అందరికీ తెలుసు లాస్ట్ 2024లో అనుకుంటా డంబీ బకెట్ ఏదో ఒక ఇనిషియేటివ్ వచ్చింది అప్పుడు ఫారెస్ట్ ఫైర్ కోసం. ఒకసారి చూస్తున్నాగండి, డంబీ బకెట్ ఆర్ సంథింగ్, హెలికాప్టర్స్లో తీసుకెళ్ళి దంబీ బకెట్ అంటే దమ్ బిర్యానీ అంటుంది. ఫారెస్ట్
బంబీ బకెట్ ఇన్ ఫారెస్ట్ ఫైటింగ్. దాని పేరు ఏంటంటే బంబీ బకెట్. ఇది 2023లో ఉండింది. మేము సీనియర్ ఆస్పిరెంట్స్ కదా. బంబీ బకెట్ ఇనిషియేటివ్ మెయిన్గా ఏంటంటే అది గుర్తుండడం గ్రేట్ నాకు. సో బంబీ బకెట్ అనమాట. ఈ బంబీ బకెట్ ఏం లేదు, హెలికాప్టర్స్లో వాటర్ తీసుకెళ్ళి వేస్తారు అనమాట. సో అప్పుడు అది వస్తుంది, అప్పుడు ఎగ్జామ్స్లో అది రావచ్చు, ఎందుకంటే అది ఇప్పుడు బాగా న్యూస్లో ఉండింది అనమాట. సో అట్లా అనుకున్నాం. ఓకే, A major forest fire has been raging for 5 consecutive days in Valley of Flowers National Park. సో అడగొచ్చు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ గురించి మీకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రమోటింగ్ ద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ టు సీక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అసిస్టెన్స్. చెప్పే కదా, అప్పుడు బంబీ బకెట్ ఇనిషియేటివ్ కూడా అంతే, హెలికాప్టర్స్ తీసుకెళ్ళి వేసి అనమాట వాటర్. ఫర్ ఏరియల్ ఫైర్ ఫైటింగ్ డ్యూ టు డిఫికల్ట్ టెరైన్ అండ్ inaccessibility. Key points. The fire broke out in the forests of Pankanda under the Valley of Flowers area. So, a forest and Pankanda forest area దగ్గర అయ్యంట. The Valley of Flowers is located at an altitude of 3,300 meters in Chamoli district. So, Valley of Flowers National Park ఏదైతే ఉందో చమోలి డిస్ట్రిక్ట్స్లో 3,300 meters అంటే 3.3 kilometers అప్లో ఉన్నాయి. సో చూడండి, the rugged terrain and lack of access routes have made ground firefighting extremely difficult. వీళ్ళు ఎక్కడ వాటర్ వెళ్ళేయడం వీళ్ళు కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఏమని అడిగారు, ఐఏఎఫ్ అసిస్టెన్స్ వాజ్ సాట్ ఫర్ హెలికాప్టర్ బేస్డ్ సర్వేస్ అండ్ పాసిబుల్ వాటర్ బాంబింగ్. దానికి ఏం చెప్పినప్పుడు పేరు బంబీ బకెట్. సో ఎప్పుడైతే మనం ఇట్లా లింక్ చేసుకుంటామో, నాకు 2 years కరెంట్ అఫైర్స్ కూడా గుర్తుందంటే అర్థం ఏంటి, ద ఎఫర్ట్ దట్ ఐ హ్యావ్ కప్ట్. అప్పుడు నేను అంత ప్రిసైజ్గా చదివాను కాబట్టి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఎప్పుడైతే నేను పాయింట్ రాస్తానో ఆబ్వియస్లీ 1 mark ఎక్కువ వస్తుంది. సేజ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ కోఆర్డినేటింగ్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్. అథారిటీస్ ఆర్ కండక్టింగ్ ఏరియల్ అసెస్మెంట్ టు ప్లాన్ ఫైర్ సప్రెషన్ స్ట్రాటజీస్. ఏవేవో వేస్తున్నారు వాళ్ళు. అన్యూజువల్ నేచర్ ఆఫ్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఉత్తరాఖండ్ యూజువల్ అక్కర్ బిట్వీన్ February and June, పీకింగ్ ఇన్ May and June. మెయిన్గా ఉత్తరాఖండ్లో ఎప్పుడు వస్తాయి, సమ్మర్ సీజన్లో వస్తాయి, బట్ జనవరి లోపల రావడం అనేది అన్యూజువల్. ఎక్స్పర్ట్ టర్మ్ ద జనవరి ఫైర్ ఇస్ అన్యూజువల్ అట్రిబ్యూటింగ్ టు ఇట్స్ లో స్నోఫాల్ అండ్ డ్రై సర్ఫేస్ కండిషన్స్. ఈ సంవత్సరం ఏమైపోయి, ఈ సంవత్సరం స్నోఫాల్ లేదు, స్నోఫాల్ లేకపోవడం వల్ల డ్రై సర్ఫేస్ కండిషన్స్ వల్ల అయ్యిందన్నమాట. Forest fire situation data from Forest Survey of India shows a high number of forest fire alerts in recent months. Uttarakhand recorded 1,153 forest fires in 2025. 2023-25లో ఉత్తరాఖండ్లో ఎన్ని ఫారెస్ట్ ఫైర్స్ అయ్యాయంట, 1,153, burning hundreds of hectares of forest land. What is forest fire? Forest fire అంటే ఏంటి, an uncontrolled నాన్ ప్రిస్క్రైబ్డ్ బర్నింగ్ ఆఫ్ వెజిటేషన్ ఇన్ ఫారెస్ట్ ఆర్ గ్రాస్ ల్యాండ్స్. మెయిన్గా కంట్రోల్ చేయలేకుండా ఫైర్ అయిపోతే దాన్ని ఫారెస్ట్ ఫైర్ అంటాం. కన్సిడర్డ్ యాజ్ ఎ డిజాస్టర్ వెన్ అన్కంట్రోల్ డ్యూ టు లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ ఫారెస్ట్ ఫైర్ అయిన వల్ల చాలా యానిమల్స్ అవన్నీ చనిపోతాయి, ఫారెస్ట్ మొక్కలన్నీ చనిపోతాయి. సో ఫారెస్ట్ ఫైర్ సీజన్ ఏంటి ఇండియా లోపల, మెయిన్గా ఇండియా ఫారెస్ట్ ఫైర్ సీజన్ లాస్ట్ ఫ్రమ్ November to June. నియర్లీ 36% ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ ఆర్ ప్రోన్ టు ఫ్రీక్వెంట్ ఫైర్స్. సో మిమ్మల్ని నెక్స్ట్ ఫిలిమ్స్లో క్వశ్చన్ అడిగితే హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ ఆర్ ప్రోన్ టు ఫారెస్ట్ ఫైర్స్ అంటే less than 50. గుర్తుపెట్టుకోండి, less than 50. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ ఏంటి, ఫస్ట్ గ్రౌండ్ ఫైర్స్, బర్న్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ హ్యూమస్ అండ్ పీట్ బిలో ది సర్ఫేస్. మెయిన్గా భూమి లోపల జరుగుతాయి. సెకండ్ సర్ఫేస్ ఫైర్స్, burn leaf litter, shrub and fallen branches. Third, crown, burn tree canopies and are most destructive. So crown fires అనేవి బాగా రిస్క్ అనమాట. క్రౌన్ ఫైర్స్ అంటే burn tree canopies and most destructive. Fire prone areas. Over 62% of Indian states are vulnerable to high intensity forest fires. Extremely fire prone states ఏంటి, ఎక్కడ డ్రై డెసిడ్యూస్ ఉంటాయో, ఏపీ, అస్సాం, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఎంపీ, మణిపూర్. ఎక్కడెక్కడైతే డ్రై డెసిడ్యూస్ ట్రీస్ ఉంటాయో అక్కడ ఫైర్ ప్రోన్ అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో యాజ్ పర్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ మార్జినల్లీ బట్ ఫారెస్ట్ ఫైర్ ఇన్సిడెన్స్ రోజ్ బై 186%. 186% పెరిగాయంట ఇండియా లోపల ఫారెస్ట్ ఫైర్స్. చూడండి, ది ఆల్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. Consider the following statements regarding forest fires in India.
Crown fire burns the forest canopy and are usually triggered by surface fire. So obviously అక్కడి నుంచి అవుతాయి. ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ ఇండియా ప్రిడామినెంట్లీ అక్కడ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. వర్షాకాలంలో ఎందుకు ఫారెస్ట్ ఫైర్స్ అవుతాయి, అది అయిపోయి అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ ఏ. ఎప్పుడు కూడా కామన్ సెన్స్ ఎప్పుడు ఉండాలి. కామన్ సెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. మన అంత తెలివైన వాళ్ళు అనేది మ్యాటర్ కాదు. సో ఆల్వేస్ కామన్ సెన్స్ ఉండాలి. జులై సినిమాలో అల్లు అర్జున్లా తయారవ్వాలన్నమాట. సో ఈ 6 ఆర్టికల్స్ని ఎంత కాంప్రిహెన్సివ్గా డిస్కస్ చేసామో చూసారు. ఫారెస్ట్ ఫైర్స్ ఇండియా లోపల 40% ఆఫ్ ది ఫారెస్ట్ ఆర్ ప్రోన్ టు ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. అవి బాగా 2011 తర్వాత పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్లో అయింది. కింద కామెంట్ సెక్షన్ లోపల వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ గురించి అంతా మెన్షన్ చేయండి. సెకండ్, ఉత్తరాఖండ్ లోపల 2025లో 1200 ఫారెస్ట్ ఫైర్స్ అయ్యాయి. బమ్మీ బకెట్ గురించి మాట్లాడారు. ఇంకా ప్లాట్ఫామ్ డెలివరీస్ ఏవైతే ఉంటారో 10 minutes ఏవైతే డెలివరీ ఉందో దాన్ని ఆపేశారు. అండ్ నెక్స్ట్ నిఫా వైరస్, అదొక ఆర్ఎన్ఏ వైరస్. హెనిపాపిరిడే జీనస్కి చెందినంతా చదివాం. నషాముక్త్ భారత్ అభియాన్, డ్రగ్ అబ్యూస్ గురించి చదువుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో నెక్స్ట్ మెయిన్స్ ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, ఓఈసీడీ అంత చెప్పింది, డేటా మొత్తం అంతా చదువుకున్నాం. అండ్ అర్బన్ సిటీస్. సో చూసారా 6 ఆర్టికల్స్ అనేవి ఎంత మంచివి. సో ఈరోజు పేపర్ డ్రైగా ఉంది, అయినా సరే మీ గురించి బెస్ట్ ఆర్టికల్స్ అని నేను పిక్ చేసుకుంటూ మీ గురించి తీసుకొస్తున్నాను. సో ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ గైస్ ఇస్ యువర్ సపోర్ట్. ద ఓన్లీ థింగ్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ యూ. ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. సో ప్లీజ్ లైక్ అవర్ ఇనిషియేటివ్, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్ కోర్స్. సో ఇది ద మోస్ట్ అండ్ లాస్ట్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ పీటీ 365 2025-26 ప్రిలిమ్స్కి మొత్తం అంతా నేనే డీల్ చేయబోతున్నాను. బయో పతివాడ మనీష్ సార్. సో 3000 మీకు 20% ఆఫర్తో 2400కే వస్తుంది. సెకండ్, చాలామంది మెంటర్షిప్, ప్రిలిమ్స్ మెంటర్షిప్ అడుగుతున్నారు. ఏంటి ప్రిలిమ్స్ మెంటర్షిప్ అడుగుతున్నారు. ప్రిలిమ్స్ మెంటర్షిప్ నన్ను అడుగుతున్నారు. అది కూడా మన యాప్లో ఉంది. 5000 అది మీరు కాల్ చేయండి, భారతి మ్యామ్కి డైరెక్ట్గా ఇస్తారు. సో 5000 రూపీస్ ప్రిలిమ్స్ మెంటర్షిప్. ప్రిలిమ్స్ వరకు మీకు మొత్తం షెడ్యూల్, ప్లానింగ్, మీరు ఎట్లా చదవాలి, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ అవుతుంది. అది ప్రిలిమ్స్. నెక్స్ట్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ 3000 మొత్తం నేనే చెప్తాను. పీడీ 365 2400కి వస్తుంది. ఈ 2 ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్. సో హిందూ అనాలిసిస్కి మించి అక్కడ ఉంటుందన్నమాట. సో యూ విల్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్. సో అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కరెంట్ అఫైర్స్ తీసుకున్న తర్వాత మీరు అంటారు, సో మనీష్ సార్కి ఏంటి 3000 కట్టం, ఇది బాగా తక్కువ, 10,000 ఇచ్చిన తక్కువ అంటారు అనమాట. సో అంత బాగుండబోతుంది. సో ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నా, ఎవరెవరు ఉన్నా సరే యూ కెన్ టేక్ ఇట్ అనమాట. సో దీనివల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ డెవలప్ అవుతే మనం ఇంకా డెవలప్ అవుతాం. నా నుంచి ఇంకా ఫ్రీ ఇనిషియేటివ్స్ చేయించడానికి సార్ హెల్ప్ చేస్తారనమాట. ఐ హోప్ ఇట్ విల్ బి అ మ్యూచువల్ బెనిఫిట్ ఫినామినా అనమాట. ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇవాళతో హిందూ అనాలిసిస్, రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు హిందూ అనాలిసిస్. మళ్ళీ మనం సాటర్డే కలుద్దాం. సాటర్డే ఉంటుందో లేదో చెప్తాం. సో సాటర్డే కలుద్దాం. అప్ టు దెన్ ఎంజాయ్ యువర్ ఫెస్టివల్ విత్ యువర్ ఫ్యామిలీ. సంక్రాంతి ఇంకా కనుమ 2 గట్టిగా. సంక్రాంతి రేపు మంచిగా పొంగడాలు ఇవన్నీ తినేసి, అమ్మాయిలు చీరలు కట్టుకొని, అబ్బాయిలు కొత్త బట్టలు వేసుకొని మీ యాన్సెస్టర్స్కి ప్రే చేయండి. కనుమ రోజు ఎలాగో గట్టిగా తింటారు తెలిసింది, గట్టిగా తినండి. హెల్త్ జాగ్రత్త. ఈ 2 days కొంచెం ఫ్యామిలీ టైం చూసుకొని, మూవీస్ ఏమైనా ఉంటే ఇప్పుడు చూసుకొని ఎంజాయ్ చేయండి. శంకర్ వరప్రసాద్ మూవీ బాగానే ఉంది. ప్రభాస్ మూవీ కూడా బాగానే ఉంది, మరీ అంత ఫ్లాప్ అన్నంత లేదు. ఇంకా వేరే సినిమాలు నేను చూడలేదు. ఈ 2 సినిమాలు నేను చూసాను చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఒక రివ్యూవర్ కింద కూడా మీకు యాక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ 2 days మీ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లివింగ్ ద మూమెంట్స్ అనమాట. ఎంత చదువుకున్నా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేసుకోండి. అండ్ ఐ విష్ యూ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ అనాలిసిస్ ఆన్ సాటర్డే. థ్యాంక్ యూ.